లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కృష్ణతేజ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ అందె సత్యం రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఘునాథ బాబు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, టొబాకో బోర్డు చైర్మన్ మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే కాకుమాన్ రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ కూడా మన కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండే కాదు, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగినాయి. అయితే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నిక, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నిక, హుజురాబాద్, బద్వేలు ఈ రెండు కూడా కీలకమైనటువంటి, అందులో ఏకపక్షంగా జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బద్వేలు. దానికి కారణమైనటువంటిది తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడం, జనసేన పోటీ చేయబోమని ప్రకటించడంతో ఏకపక్షంగానే సాగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ నామమాత్రపు పోటీ ఇవ్వగలిగింది. డిపాజిట్ అయితే దక్కించుకోకపోయినా గతం కంటే ఓట్లు పెంచుకుంది. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గెలిచారు అని ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటికి వెళ్ళినటువంటి ఈటెల ఓటమి ఖాయమంటూ శపథాలు కూడా చేసినటువంటి సందర్భంలో అది కాస్త స్పైసీగా మారింది. భారతీయ జనతా పార్టీ అంతకుముందు డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి పార్టీ తరపున పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు దక్కవన్నటువంటి కాన్సెప్ట్ నుండి అక్కడ విజయం అన్నటువంటిది ఖరారైంది. ఏకంగా 20,000 పైబడినటువంటి ఓట్ల విజయంతో ఈటెల రాజేందర్ గెలుపొందడం అన్నటువంటిది కీలక పరిణామమైంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలోని పరిణామాలకు సంబంధించినటువంటి చర్చ సహజంగానే జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. అందె సత్యం గారు ఏమంటారు? ఈ రెండు విజయాలని ఏ కోణంలో చూడాలి? ముందుగా మనం హుజూరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఈటెల రాజేందర్ గతంలో అక్కడి నుంచి 6 సార్లు ఎన్నిక కావటం, పర్టికులర్గా హుజూరాబాద్ నుంచి అయితే 4-5 సార్లు ఎన్నిక కావటం వల్ల ప్రతి కుటుంబం పరిచయం ఉండటం, తర్వాత కుటుంబాలకు ఏదో ఒక పని చేసి పెట్టడం, తర్వాత సౌమ్యుడు అనేటువంటి పేరు ఉండటం, తర్వాత బీసీ వర్గానికి చెంది ఉండటం, తర్వాత తెలంగాణ నాయకుల్లో ప్రముఖ నాయకులుగా ఒకరుగా ఉండటం, ఇవన్నీ ఆయనకు 0 నుంచి స్టార్ట్ కాకుండా 30-40 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినటువంటి విధానం, అవినీతి ఆరోపణలు చేసి కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా దొడిగిచ్చాడనేటువంటిది ఇంకా మరొక 20%, 25% సానుభూతి పెరగటానికి అవకాశం ఏర్పడింది. తర్వాత తెలంగాణ వాదులు అనుకున్న వాళ్ళు, తెలంగాణ వాదులకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ అనుకున్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ అనేటువంటి రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీ రిజర్వేషన్స్ గురించి ఆలోచించకుండా ఈటెల రాజేందర్కు మద్దతు పలికారు. తర్వాత చాలా మంది ఇంటలెక్చువల్స్, నా స్నేహితులు చాలా మంది బీసీ కాన్సెప్ట్లో మాకు బీజేపీ తోటి పరిచయం సంబంధం లేదు, కానీ ఈటెల రాజేందర్ గెలిస్తే ఖచ్చితంగా ఆత్మగౌరవం నిలబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో పోయి పనిచేశారు. తర్వాత ఈటెల రాజేందర్ కూడా చాలా మంది మేధావులకు ఫోన్ చేసి, మీరు వచ్చి నన్ను గెలిపించుకుంటే మనం ఈ డెమోక్రసీ నిలబడుతుంది, అన్యాయంగా తొలగించాడని ఇండివిజువల్గా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు. కాబట్టి ఈ మొత్తం కూడా ఈటెల రాజేందర్కు ఫేవరబుల్గా మారింది. తర్వాత కేసుల నుంచి తట్టుకోవడానికి బీజేపీ బ్యాకింగ్ ఇవ్వటంతో ఈటెల రాజేందర్ యొక్క ఆత్మస్థైర్యం పెరిగింది. తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది, కార్నర్ చేద్దాం అనుకున్నటువంటి పార్టీ డిఫెన్స్ లో పడింది. కాబట్టి ఖచ్చితంగా మధ్యతరగతి, ఈనాడు 5-10 చదువుకున్నటువంటి మధ్యతరగతి, ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు దరిదాపు 50% మంది. ఈ 50% మంది కూడా ఈటెల రాజేందర్ని తోసేసినటువంటి విషయాల్లో కన్విన్స్ కాలేదు. కాబట్టి ఆయన ఈటెల రాజేందర్ వదిలించుకుంటే సైలెంట్ గా అనేక మార్గాలు ఉన్నాయి. వచ్చే మంత్రివర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే మంత్రివర్గంలో మంత్రికి స్థానం ఇవ్వకపోయినా ఆయన స్థానం తగ్గిపోయేది. లేదు, ఇప్పుడు మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించి ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు తొలగించి ఇంకో కొత్త వాళ్ళని తీసుకున్న పెద్ద ప్రాధాన్యత వచ్చేది కాదు. కానీ అది నిర్దాక్షిణ్యంగా ఇది ఈటెల రాజేందర్ కాదు, పార్టీలో ఉన్నటువంటి అందరికి వార్నింగ్ అన్నట్లుగా ఈటెల రాజేందర్ తొలగించడంతో ఖచ్చితంగా సామాన్య జనానికి కూడా సానుభూతి పెరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత దళిత బంధు వల్ల వేకోన్ముఖంగా ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ పెరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ మీద, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయన్నటువంటి ఫోర్సెస్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారేటువంటి అవకాశం ఉంది.
తర్వాత టిఆర్ఎస్ నాయకులతోటి నిండిపోయి ఉంది. దరిదాపు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఇద్దరు మాకు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలన్నటువంటి తాపత్రయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, జనంలో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు టిఆర్ఎస్ కు టికెట్ లభించకపోతే ఖచ్చితంగా బీజేపీని ఎంచుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా ఈ ఉప ఎన్నిక బీజేపీ కాంగ్రెస్ మీద అప్పర్ కావడానికి ఉపయోగపడింది. తర్వాత టిఆర్ఎస్ ను ఛాలెంజ్ చేయడానికి ఉపయోగపడింది. కేసీఆర్ ని ఓడించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇదొక పరిణామం. రెండోది, కేంద్రం కూడా కేసీఆర్ తోటి కేంద్రంలో ఎంపీల దగ్గర కానీ పార్లమెంట్ కానీ మద్దతు అవసరమైంది. దేశవ్యాప్తంగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉంది బీజేపీ. కాబట్టి వీళ్ళ మద్దతు అవసరం అవుతుందని కాస్త దోబూచులు ఆడినట్టుగా ఉంటా ఉంది. ఇప్పుడు ఆ దోబూచులాట వదిలేసి ప్రెజర్ పెంచేటువంటి అవకాశం ఉంది. సొంతం మనకే 8-10 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు. మనం ఫైట్ చేస్తేనటువంటి వాళ్ళకి కానీ అంచనాకు వస్తే, ఇంటెలిజెన్స్ కానీ సర్వేల ద్వారా కానీ అంచనాకు వస్తే ఖచ్చితంగా తెలంగాణ టిఆర్ఎస్ ని వెంటాడే అవకాశం ఉంది బీజేపీ. కాబట్టి ఇవాళ కేసీఆర్ ని బతిలాడుకొని 4-5 సీట్ల మద్దతు తీసుకునే దానికన్నా మనమే సొంతం 8-10 తెచ్చుకోవచ్చు అనేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్ ని ఉపయోగిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. మరొక అంశం ఏంటంటే, వ్యాపార వర్గాలు, తర్వాత కార్పొరేట్ వర్గాలు, తర్వాత పార్టీలో ఉండి బిజినెస్ కమ్ పాలిటిక్స్ చేసేటువంటి 20-30 మంది నాయకులు న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తట్టుకోలేక. ఇవన్నీ కూడా తర్వాత ఏ పార్టీకి మద్దతు దొరకనటువంటి న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. మరొక అడ్వాంటేజ్ ఏమిటంటే, బీజేపీ ఎన్నికల ఎత్తుగడలో ఆరితేరింది. ఈ దేశంలో ఏ పార్టీకి అంత తెలివితేటలు లేవు. వాళ్ళు అనేక మంది ప్రముఖులు నిలబెట్టి గెలిపించుకున్నారు దేశవ్యాప్తంగా. రేపు బీసీ కాన్సెప్ట్ పనిచేస్తుంది అనుకుంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్ళని, బండి సంజయ్ లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి ఈటెల రాజేందర్ని ముందు పెట్టి మొత్తం రాష్ట్ర ఎన్నికలు నడిపేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా టిఆర్ఎస్ గోతులో పడింది. కేసీఆర్ కు టిఆర్ఎస్ కు కాన్ఫిడెన్స్ పోయేటువంటి అవకాశం ఉంది. ఈ విజయాన్ని కేటీఆర్ చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఒక ఉప ఎన్నిక దానికి ప్రాధాన్యత లేదని. కానీ ఆయన అన్నంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఎందుకంటే దానికి ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణలో దేనికి ఇవ్వలేదు. ఆ మంత్రులు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, ఊరికి ఒక ఎమ్మెల్యే పోయాడు, మండలానికి ఒక మంత్రి పోయాడు. తర్వాత నిరంతరం కేసీఆర్ మానిటరింగ్ చేశాడు. 2,000 కోట్ల ఖరీదు చేసేటువంటి దళిత బంధుని అనౌన్స్ చేశారు, సకలం చేశారు. కాబట్టి పోలీసు, రెవెన్యూ ఆఫీసర్స్ ను ట్రాన్స్ఫర్ చేసి ఉప ఎన్నిక రాకముందే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు వేసుకున్నారు, ఇవన్నీ చేశారు. కాబట్టి కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికన్నా మా తప్పులను సరిదిద్దుకుంటాం, మా పాలనా విధానాన్ని మార్చుకుంటాం, ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి ప్రజల నాడి తెలిసింది, నాడిని బట్టి నడుస్తామంటే వైజ్ గా ఉండేది. అట్లా కాకుండా దీనికి ప్రాధాన్యత లేదని కొట్టిపడేస్తే అది నమ్మశక్యంగా లేదు, నమ్మడానికి వీలు లేదు. ఆయన ఆ మాట వల్ల ఆయనకు క్రెడిబిలిటీ పెరిగే అవకాశం కూడా లేదు. తర్వాత కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. చెప్పండి. కాన్ఫిడెన్స్ పెరిగింది. కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరకు ఒక్కసారి. ఆ మొక్క వరకు చెప్పండి, కాంగ్రెస్ వరకు కూడా చెప్పండి. కాంగ్రెస్ నుంచి ఆ శ్రేణులు బీజేపీలో టిఆర్ఎస్ లో చేరటం అనేది తగ్గిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆయన నిర్వహించినటువంటి 3 సభల్లో ప్రతి సభకు ఒక 50,000 మంది అటెండ్ అయ్యారు. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవి కాస్త టికెట్ల కోసమో లేకపోతే ఇంకోటి కోసం మళ్ళీ బీజేపీకి వలసలు పెరిగేటువంటి అవకాశం ఉంది, ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఓటింగ్ కూడా తేలికగా షిఫ్ట్ అయ్యేట, ఈక్వల్ ఫోర్సెస్ ఉంటే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. కానీ బీజేపీ వైపు మొగ్గున్నది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటింగ్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, టిఆర్ఎస్ ని ఓడించాలనేటువంటి తాపత్రయంలో. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ కు టిఆర్ఎస్ కు ఒక పెద్ద దెబ్బ. వీటితో పాటు దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ ప్రాధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ ప్రాధాన్యత దేశ ఖచ్చితంగా కేసీఆర్ కు 2 మార్గాలు మిగిలి ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ తోటి వామపక్షాలతోటి పొత్తు పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లాడాలి, ఈ మార్పులు వచ్చినాయని చెప్పేసి ఆ వైపైన ఆలోచించాలి, అదొక మార్గం. లేదు, బీజేపీకి సరెండర్ అయ్యి మీరు ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకొని మాకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ కన్నా సరెండర్ కావాలి. స్వతంత్రంగా పోరాడాలంటే అది రానున్న 2 ఏళ్లలో తేలుతుంది. ఇప్పుడే మనం పొత్తులు అంచనా వేయలేం. కానీ టిఆర్ఎస్ ఏం పథకాలు చేపడుతుంది, ఏ వైఖరి తీసుకుంటుంది. కేసీఆర్ చేసిన తప్పేమిటంటే ఉప ఎన్నిక ముందు బీజేపీ తోటి సరెండర్ అయినట్టుగా ప్రవర్తించడం, అక్కడ
బీజేపీకి వ్యతిరేకంగా పోట్లాడి నిలబెడతాడనేది కాకుండా ఉప ఎన్నికలకే ఆ పోరాటం ఉంది. బయట రాజకీయ పోరాటం మాత్రం బీజేపీకి అనుకోగా వ్యవహరించాడు. ఏది అమిత్ షా దగ్గర పోయి వచ్చినా, లేకపోతే రైతుల ఉద్యమాల్లో ఒకనాడు పాల్గొని మిగతా రోజుల్లో పాల్గొనకపోవటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ కు నష్టం చేసింది. కాబట్టి ఆ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాటిని కూడా సొమ్ము చేసుకోలేకపోయాడు. ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా గ్యాస్ ధర పెరగటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం, తర్వాత ఇతర ద్రవ్యోల్బణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ద్రవ్యోల్బణం వల్లనే మా రాష్ట్రంలో ఓడిపోయినవని. కాబట్టి ఇటువంటి వ్యతిరేకతను కూడా ఆయన సొమ్ము చేసుకోలేకపోయాడు రాజకీయ పొలిటికల్ ఆపర్చునిటీ తోటి. కాబట్టి ఈ 2 ఏళ్లలో పొలిటికల్ లైన్ ఏం సరి చేసుకుంటాడు, తర్వాత పార్టీని ఏం సరి చేస్తాడు, మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏం ప్రాధాన్యత ఇస్తాడు, ప్రతిపక్షాలతో ఏం చర్చిస్తాడు, ఒక డెమోక్రటిక్ ట్రెండ్, ఒక స్టాలిన్ లాగా విజయన్ లాగా అట్లా మార్పు వస్తే, ఎన్నికల ముందు ఏమైనా మార్పులు వస్తాయని చూడాలి. ఇప్పుడే 2 ఏళ్ల ముందు గెలుపు ఓటర్లు అంచనా వేయటం అనేది అన్సైంటిఫిక్. ఇప్పుడు మనం అవి ఏం చెప్పలేము. కానీ భవిష్యత్తు ఈ 2 ఏళ్లలో అనుసరించే మార్గాలు మాత్రం ఆయనకు ఒక స్టిఫ్ కాంపిటీ హర్డిల్స్ మాత్రం ఉన్నాయి. వాటిని దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. కృష్ణతేజ గారు, మీ పార్టీ ఏం భావిస్తోంది ఈ విజయాన్ని? సాయి గారు, ముందు గెలిచిన ఈటెల రాజేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున అభినందనలు. ఇప్పుడు ఇది ఒక ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎలక్షన్స్ అని ప్రతి వాళ్ళు మాట్లాడే వాళ్ళే. ఇప్పుడు నేను ప్రతి ఏ డిబేట్ చూసినా కూడా ఇది హుజురాబాద్ లో గ్రౌండ్ రియాలిటీలోకి పోతే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఆయన చేసుకున్న స్వయం తప్పిదాలు, అది ఈటెల రాజేందర్ తప్పించిన తర్వాత చేసుకున్న తప్పిదాల వల్లే ఆయనకి ఎఫెక్ట్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ దరిదాపులు వస్తుందని తెలిసి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకత్వాన్ని ఎప్పుడైతే కలిశాడో అప్పుడే టౌన్ లో కొన్ని హుజురాబాద్ టౌన్ గానీ కమలాపూర్ గానీ అప్పుడే ప్రచారం మొదలైంది. కేసీఆర్ ఒక అండర్స్టాండింగ్ లో పోతున్నాడు, ఈటెల టిఆర్ఎస్ మనిషి బీజేపీకి పంపిస్తున్నాడు, బీజేపీని ఎమర్జ్ చేస్తున్నాడు ఆల్టర్నేటివ్ గా అని ప్రజలకి ఆ సెంటిమెంట్ కి తోడు ఇది కూడా కేసీఆర్ జత చేసే స్వయం తప్పిదాలు కూడా ఈ ఓటమికి ఈ టిఆర్ఎస్ ఓటమికి జత కలిసినాయి. రెండోది, ఆయన కొడుకు కాంగ్రెస్ బీజేపీ ఏదో జత కట్టినాయని వాళ్ళ కొడుకు ఒక కమెంట్స్ చేస్తున్నాయి. అది కూడా ఇవాళ మన బీజేపీ గెలుపుకి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలలో ఎలా చూస్తున్నామంటే అండి, ఇదొక స్థానికంగా దీని వల్ల మా కాంగ్రెస్ పార్టీకి ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరు నమ్మకూడదు, ఎవరు కోవట్లు కాదని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోతే రోజుల ముందు అక్కడ ఉన్న అభ్యర్థి ఇక్కడి నుంచి జంప్ కావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి. ఆయన ఎమ్మెల్సీ గవర్నర్ కోటలు పొందడం జరిగింది. తర్వాత ఆయన అనుకూలంగా ఒక వర్గం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఒక వర్గంగా చీలిపోయింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా ఆయన ఐక్యత తీసుకురావాలనుకున్నా కూడా ఐక్యత తీసుకురాలేకపోయినారు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, క్యాండిడేట్ మీరు లోకల్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు, నాన్ లోకల్ వాళ్ళు డిక్లేర్ చేశారని చెప్పి. ఒకటండి, ఇది డబ్బుతో కూడుకున్న రాజకీయం. లోకల్ వాళ్ళు మనకున్నా కూడా లోకల్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ సార్ వచ్చి మేము ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేస్తామని ఎవరు చెప్పడం జరగలేదు. అప్పుడు అందుకే నాన్ లోకల్ ఒక విద్యార్థి నాయకుడిగా తీసుకొచ్చి ఎమర్జ్ చేసి ప్రొజెక్ట్ చేసి తర్వాత ఆయన అనేది ఆయనకనే ఒక క్యాడర్ అప్పచెప్పాలని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానివ్వండి, కాంగ్రెస్ సీనియర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఆలోచనలు కూడా కానివ్వండి. అందుకే ఈ ఎలక్షన్స్ అనేది ఒక స్థానిక పరంగా కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కడ మైనస్ అయ్యింది గతంలో, ఇప్పుడు ఎక్కడ మైనస్ అవ్వబోతుంది, ఇప్పుడు దీన్ని ఎలా ప్లస్ చేసుకోవాలి, ఇంకా ఇప్పుడు ఏ నూతన నాయకత్వాన్ని ఎట్లా ఎమర్జ్ చేయాలనే దానికి కాంగ్రెస్ పార్టీకి దోహదపడింది. ఎందుకంటే అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఓటమి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ ఇచ్చి హుజురాబాద్ లో కాంగ్రెస్ జెండా పాతదని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆ గెలిచిన చరిత్ర కాంగ్రెస్ కి ఎప్పుడూ లేదు. 2014లో 34,000 ఓట్లు వచ్చాయి. కాకపోతే ఈ ఎలక్షన్స్ లో ఇంకా చిన్నగా, ఎందుకంటే ఇది రెండు పార్టీలు కేవలం ధన బలం, ఆర్థిక బలం మధ్యలో జరిగిన ఎలక్షన్స్. దానికంటే తక్కువ వచ్చిన ఓట్లు. కానీ మేము ఒక విద్యార్థి నాయకుడు నిలబెట్టాము, ఆయన్నే సొంతంగా ప్రచారం చేసుకోమన్నాము, ఆయన్నే ఎమర్జ్ కన్నాము. ఇదే ఆయనకి ప్లస్ అవుతుందండి. ఇవాళ ఈ రోజు మాకు మైనస్ కావచ్చు, ఈ రోజు రకరకాల రూమర్స్ రావచ్చు, కాంగ్రెస్ చిత్తు కాంగ్రెస్ అది అని పేపర్లలో. కానీ ఇదే నాయకుడు రేపటి రోజు మీరు 2023, 22 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చూడండి, ఆ వ్యక్తికి అనేది ఎలా ఎమర్జ్ అవుతాడో, ఆ వ్యక్తికి అనేది ఎలా అక్కడ ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే ఇంత సెంటిమెంట్ లో ఆ వ్యక్తి వెళ్ళి ప్రచారం చేసుకున్నాడు, ప్రతి గడపకి ఆ వ్యక్తి ప్రొజెక్ట్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ మరగడ ఉంది. ఇప్పుడు తలుచుకుంటే ఈ ఓటు బ్యాంక్ మనకు వచ్చింది దానికంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఒక క్యాండిడేట్ నిలబెట్టకుండా ఈ స్థాయిలో ఊహించారా?
అంటే 2014-18లో మీరే ప్రధాన ప్రతిపక్షం అక్కడ కూడా. కానీ ఇప్పుడు ఈ కాంపిటీషన్లో వచ్చేటప్పటికి అప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల స్థాయికి వచ్చేసారు మీరు. అంటే ఏంటి కారణం అన్నది ఏమన్నా ఆలోచిస్తున్నారా? లేదండి. ఈ స్థాయిలో మేము ఊహించాము. ఒకటి డిపాజిట్ రావడం కూడా చాలా కష్టమని కూడా ఊహించాము. ఎందుకంటే కేవలం డబ్బుతోని కూడుకున్న అది. ఇంకొకటి ఈటెల రాజేందర్ అనే వ్యక్తి అక్కడ మొన్నటిదాకా మంత్రిగా పనిచేసాడండి. 7 సంవత్సరాలు నాన్ స్టాప్ మంత్రి ఆయన. ఆయన మీద పోటీకెళ్తున్నాం. ఆయన మీద పోటీకెళ్తున్నామంటే మన దగ్గర ఎంత ధనబలము, మన దగ్గర ఎంత వ్యక్తిత్వం ఉండాలో ముందు అది. ఇప్పుడు దుబ్బాకలో రైట్. ఎలక్షన్స్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే ఉంది. కాకపోతే అక్కడ ఒకసారి గెలిచింది. ఇక్కడ అది గెలవలేదు. కాకపోతే దుబ్బాకలో ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇన్ఛార్జ్‌లు ఒక్కొక్క టౌన్‌కి, ఒక్కొక్క మండలానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు అలా వేసుకుంటూ వచ్చాము. ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర రకంగా తీసుకొచ్చి ఫైట్ ఇవ్వగలిగాం. ఇక్కడ ఏమైందంటే గ్రౌండ్ రియాలిటీ చూడంగానే ఏ నాయకుడు కూడా ఇక్కడి నుంచి హుజూరాబాద్‌లో స్టే చేయడానికి కూడా లేని పరిస్థితులు చూసి పక్కనున్న వరంగల్, భూపాలపల్లిలో స్టే చేయాల్సిన అలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు చూసి ఎవ్వరు కూడా ఏం చేసుకున్నారు, స్థానికుడికి టికెట్ ఇస్తామని లాస్ట్ మినిట్ దాకా మేము ఆపాం. అక్కడ మాకు రైట్. కొంతమంది స్థానికులు కూడా లాస్ట్ మినిట్ టీఆర్ఎస్ చేయడం జరిగింది. అది ప్రత్యక్షంగా హరీష్ రావు గారు వాళ్ళ ప్రోత్సహించుకుని వాళ్ళని ప్రత్యక్షంగా తీసుకోవడం జరిగింది ఆఖరి రోజులలో. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ కూడా చాలా మంది ఆఖరి 2 రోజుల ముందు క్యాండిడేట్ డిసైడ్ చేస్తారండి, 2 రోజుల ముందు ఎవరైనా క్యాండిడేట్ రైట్. తెచ్చి పెడతారంటే బలమూరు వెంకట్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వారం రోజుల కంటే ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వారం రోజుల కంటే ముందు బలమూరు వెంకట్ అనే వ్యక్తికి అసలు ఆయనకు టికెట్ వస్తుంది కూడా ఆయనకు అడగదు. ఇంకా వేరే ఆప్షన్ లేక మేము ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది విద్యార్థి నాయకుడిని తీసుకొద్దామని. అంతేగాని ఏదో కాంగ్రెస్ పార్టీ రైట్. విజయం సాధిస్తే డిపాజిట్ సాధిస్తాం కాదు. కాకపోతే కొన్ని తప్పిదాలు ఉన్నాయి. మరి ఇంత ఓట్ షేర్ వస్తుందని ఎవరం అనుకోలేదు. కానీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనేది ముఖ్యము సాయి గారు. అంతేగాని ఇప్పుడు జరిగిన దాని నుంచి మనం ఎలా రైట్. కాపాడుకోవాలి, ప్రతిపక్ష హోదాని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ముఖ్యం. రైట్. నరేష్ గారు మీరేమనుకుంటున్నారు? సాయి గారు, కృష్ణతేజ గారు మంచి బ్రహ్మాండంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్పులు జరిగినాయి, అదైంది. తర్వాత అన్నిట్లలో మా వెంకట్ గారిని మా రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహించి పెట్టారని చెప్పి ఎక్కడా కూడా ఆ సందర్భం కనబడట్లేదు. ఒక విద్యార్థి నాయకుడిని తీసుకెళ్లి ఈరోజు సరే మేము ఓటమి చెందొచ్చు కాక, మేము కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నామని చెప్పి అనుకోవచ్చు, కానీ ఈరోజు ఓటమి చెందొచ్చు. కానీ మా విద్యార్థి నాయకుడు 20 సంవత్సరాల సామ్రాజ్యాన్ని ఇట్ల యొక్క మొత్తం ఏరియాని ఈరోజు పోటాపోటీగా తీసుకొచ్చే దశకు తీసుకొచ్చాము. సార్ కొన్ని వాట్ల వల్ల ఈరోజు చూసాము, జాతీయ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటైనాయి. చీకటి ఒప్పందం చేసుకున్నాయి. దానికి ఉదాహరణ హుజూరాబాద్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి గారు గతంలో మొదటి నుంచి ఇక్కడ చెప్తా ఒక చిన్న ఉన్నారు. డౌట్ నరేష్ గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్. కాంగ్రెస్ బీజేపీ ఒకటైనయేనేమో టీఆర్ఎస్ అంటది, టీఆర్ఎస్ బీజేపీ ఒకటైనయేనేమో కాంగ్రెస్ అంటుంది. ఇక్కడ అసలు సాధ్యమవుతుందా? సాధ్యం అయిద్దా కాదంటే ఇప్పుడు మనకు సత్యం గారు చెప్పారంటే ఆల్రెడీ పొలిటికల్ లిస్ట్, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీనో ఏ రాజకీయ పార్టీ సమర్థించాల్సిన అవసరం లేదు. అలాంటి ఎనలిస్ట్ అందరూ, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అందరికి కూడా తెలుసు ఆ విషయము, ఎక్కడ ఏం జరిగింది అనేది. అక్కడ ఒక్కటే అండి, నేను చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నానంటే, కౌశిక్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు వారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? నేను అక్కడ హుజూరాబాద్ లో మాజీ అభ్యర్థిని, ఇప్పుడు నేను నాకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అన్ని పార్టీలు కూడా హుజూరాబాద్ ప్రచారం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి కనీసం ఆ హుజూరాబాద్ పట్టించుకోవట్లేరు. కానీ వారి మాటల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లందరి గారు గెలుస్తా అని చెప్తా ఉన్నారు. వీరికి హుజూరాబాద్ మీద ఇంట్రెస్ట్ లేదు, హుజూరాబాద్ లో పోటీ చేసే ఆలోచన లేదు, హుజూరాబాద్ లో గెలుద్దామని ఆలోచన లేదని చెప్పి ఆ రోజు పార్టీకి రాజీనామా చేసి రావడం జరిగింది. ఆ రోజు మనం ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశాం. కానీ మాట్లాడితే ఎట్లా? మీ పథకాలు ఎక్కడ పోయినాయి? మీ ప్రవేశపెట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయి? కుల సంఘాలకి ఇచ్చిన ఎక్కడ పోయినాయి? ఆర్యవైశ్యులు ఇచ్చి ఎక్కడ పోయినాయి? ఆయన ముందు మాట్లాడినిచ్చాక మాట్లాడదాం. కృష్ణతేజ్ గారు ఫస్ట్ ఆయన వెర్షన్ ఆయన చెప్పనియండి. కృష్ణతేజ్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు కదా, ఆయన్ని కూడా మాట్లాడియండి. 1 by 1 మాట్లాడితే క్రాస్ టాక్ లేకుండా ఉంటే ప్రజలకు అర్థమవుతుంది. చెప్పనియండి. ఆనాడు కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఏదైతే అనుమానపడ్డారో అది 100కి 100 వాళ్ళు నిజమైంది. మాలాంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా గతంలో ఎన్నో టీవీ డిబేట్లు కూడా అనుమానం వ్యక్తం చేశాం. రేవంత్ రెడ్డి గారు సభలు పెట్టి
అన్ని తెలంగాణ మొత్తం జంగ్ సైరన్లు, నిరుద్యోగ సైరన్లు మోగిస్తా ఉన్నాడు. హుజురాబాద్ లో ఆ సైరన్ మూగపోయింది. ఆ సైరన్ మరి ఆ రిమోట్ ఈటరాజేంద్ర గారి చేతిలో ఉంది. ఈటరాజేంద్ర గారు కావాల్సినప్పుడు సభ పెట్టుకుంటున్నారు, వద్దనుకున్నప్పుడు ఊరుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పినప్పుడు కూడా అందరు సమాజం మొత్తం అట్లా జాతీయ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళు కలిసే సమస్య లేదు, వాళ్ళు మేము పోటీగా పోటీ చేస్తాం, బల్మూరు వెంకట్ మేము బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం, మాకు 10 రోజులు చాలు, మాకు 15 రోజులు చాలు అని చెప్పి అన్న సందర్భాలు చూసాం. కానీ చివరి నిమిషంలో నరేష్ గారు ఒక విషయం స్టేజ్ మీద డైవర్ట్ అన్నటువంటి అయిపోతున్నాము. మాట ఏంటంటే, ఒక్క నిమిషం సాయి గారు, స్టేజ్ మీద అన్న మాట ఏంటంటే ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలు పుట్టుక నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మీటింగ్ లో ఇంటికి ఒక ఓటు మాత్రమే ఏమన్నారు అంటే ఇంకొక మిగతా 3 ఓట్లు ఎక్కడ ఏమన్నట్టు, ఎందుకంటే కామన్ గా వేసుకుంటే ఇంకా 3 ఓట్లు ఎటేవైనట్టు అది అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఎక్కడ ఏమన్నాడు, ఏం చేయమన్నాడు, ఎవరికి మద్దతు తెలుపన్నాడు అని చెప్పి. అంటే నిన్న మొన్న ఒక లీడర్లు మాట్లాడారు, అంటే మా పార్టీ నాయకులకు మాకు ఒక అపవాదు ఉంది, మా పార్టీ నాయకులు గెలిస్తే అందరు వేరే పార్టీకి వెళ్ళిపోతారు కదా అని చెప్పి. అంటే ఎప్పుడైతే నాయకులు గెలిచి వేరే పార్టీలకు వెళ్ళిపోతారు అని చెప్పి అనుమానం ఉందో పిసిసి అధ్యక్ష అమ్ముడు పోయాడు ఈసారి. అంటే ఇక నాయకులను గెలిపించుకొని వాళ్ళు అక్కడికి పోయి ఇక్కడ పోయేది అని చెప్పి డైరెక్ట్ పిసిసి అధ్యక్ష అమ్ముడు పోయి ఇక్కడ వాళ్ళ నాయకుడిని మాత్రం భరించే ప్రయత్నం నరేష్ గారు చాలా టాక్టికల్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున గెలిస్తే మీ దగ్గరకు లాక్కుంటారని చెప్పి చివరికి కాంగ్రెస్ గెలిపించడం మానేసినట్టున్నారు. అక్కడ వాళ్ళు లాక్కునేది మీరే కదా, వాళ్ళు ఎవరు గెలిచినారు చేసింది మీకే దెబ్బకొట్టిందేమో. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోతారని చెప్పేసి డైరెక్ట్ డీలు పిసిసి అధ్యక్ష కూర్చుకున్నాడు కదా. అందుకే కదా కనీసం అక్కడ ప్రచారానికి పోయింది, ప్రచారం చేయండి, అది చేయండి. ఆ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైట్. ఇక్కడ ఒక్క మాట చెప్పండి, కేసీఆర్ ఈటలని బయటికి పంపించడం ద్వారా తప్పు చేశారని ఎప్పటికైనా భావిస్తోందా లేదా మీ పార్టీ? బలవంతంగా బయటికి పంపించి అవమానకరంగా బయటికి పంపించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఓటమి చెందినంత మాత్రాన మీకు కుంగిపోయేదేం లేదు, గెలిచినంత మాత్రాన పొంగిపోయేదేం లేదు. అదే రకంగా గతంలో ఎన్నో సందర్భాలు మీకు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కామన్, నేను కాదంటలేదు. ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కూడా మాకున్నాయి. అది పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు ఒక్క మాట సార్, నరేష్ గారు మనం టాపిక్ డైవర్ట్ కాదు. నేను అనే పాయింట్ ఒక్క మాట ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు ఒక్కసారిగా మీ ప్రభుత్వం ఏం పడిపోదు, ఏమీ జరగదు. కాకపోతే కొన్ని పాఠాలు కొన్నిసార్లు నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి అంత స్థాయి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక డిప్యూటీ స్పీకర్గా పెడితేనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అలాంటిది ఇవాళ రోజున ఈటెల అలాంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని బలవంతంగా బయటికి తోసేయటం, తద్వారా అవమానించటం, ఆయన జైలుకు పంపించాలని చూడటం, ఆయన్ని ఆర్థికంగా చికాకు పెట్టడం లాంటిది అసలు ఎవరు ఆలోచన కూడా రానటువంటి ఒక దారుణమైనటువంటి పనులు. అట్లాంటిది ఒక వ్యక్తిని కక్షగా పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన రాలేదా? ఇప్పటికి కూడా తప్పని అనిపించలేదా? ఇప్పుడు ఒకటండి, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా వారిని ప్రజల కోసం పనిచేయమని చెప్తుంది టీఆర్ఎస్ పార్టీ, ప్రజల కోసం ఉండని చెప్తుంది. ప్రజల భూములు లాక్కోమని చెప్పట్లేదు, ప్రజల భూములో కబ్జాలు చేయమని చెప్పట్లేదు, ప్రజల భూమి అక్రమంగా లాక్కోమని చెప్పట్లేదు. కాబట్టి వారిని ఒకటే చెప్తాను, ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ అయిపోయింది. ఎవరికి? ఏదైతే ఆర్థిక నేరగాళ్లకు లేదా కేసులు ఉన్నటువంటి వారికి బీజేపీ పార్టీ ఒక ఆశ్రమం లాగా అయిపోయింది. కాబట్టి ఈరోజు మనం అంటే చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ గారు కానివ్వండి, ఇట్లాంధ్ర గారు కానివ్వండి, తీర్మార్ మల్లన్న కానివ్వండి, వీరందరికీ ఏంటంటే మా దగ్గరికి వెళ్ళిపోతే బీజేపీ తీర్థం పుంజుకున్నట్లయితే మాకు మొత్తం పతితం అయిపోతాం, మాకు ఎటువంటి ఏం కేసు ఉండవు చెప్పి. అది నేనన్నమాట కాదు, ఒక రాష్ట్ర ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఒక స్టేజ్ మీద నేను ఇప్పుడు బీజేపీలో చేరిపోయాను, నా మీద ఎటువంటి కేసు ఉండవు ఇక రాబోయే రోజుల్లో అని వాళ్ళంతటా వారు అన్నటువంటి ఆర్థిక నేరగాడైతే 20 ఏళ్ల నుంచి అది కాదు, తన పార్టీ టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక నేరగాడైతే ఎంతకాలం పాటు ఆయన దోచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారా? ఇవాళ మీకు ఆ వాటా తేడా వచ్చింది కాబట్టి ఆయన బయటికి పంపించేసారు. అదే క్వశ్చన్ మేము అడుగుతా ఉన్నాం కదా. 20 సంవత్సరాలు కేసీఆర్ గారు నిరంతర పాలన చేస్తా ఉంటే, లేకపోతే నిరంతర ఏమంటారు అట్లాంటి పరిపాలన చేస్తా ఉంటే, మరి ఇట్లా ఏం చేశారు? గతంలో ఎంతో మంది ఉద్యమకారులు బయటకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళ మీద మీరు ఎందుకు ఆ సమయంలో బయటకు వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళు నిలదీయలేదు మీరు? ఇప్పుడు కేవలం మీరు మీ పదవి తీసేసిన తర్వాత మంత్రి పదవి నుంచి ఉన్నాం, మీరు బలవంతంగా పంపించారు. అది కూడా దారుణమైన ఆరోపణలు చేసి, ఆరోపణలు నిజమైతే శిక్షించాలా? ఆ రోజున ఏమీ చేయలేదు. ఆఫ్టర్ ఒక 4 రైతులు అన్నటువంటి పేరుతో కనీసం వాళ్ళు కూడా ఏ లీగల్ గాను పోలేదు. ఇవాళ నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలనుకుంటున్నారా, అహంకారంతో ఉండాలనుకుంటున్నారా?
ఖచ్చితంగా అండి. పాఠాలు నేర్చుకోవడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుందో అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ. ప్రతి సందర్భంలో ఉన్నటువంటి పాఠాలు నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. దాని మీద రైట్. సమీక్ష చేసుకుంటాము. ఏం చేయాలో నేర్చుకుంటాం. ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది నేర్చుకుంటాము. ఖచ్చితంగా ఒక మాట ఏంటంటే మాకు సంతోషం ఏంటంటే హుజురాబాద్ ఎలక్షన్‌లో ఓడిపోయినప్పటికీ కూడా కనీసం ఈరోజు దళిత బంధు ద్వారా కొన్ని కుటుంబాల ముఖాల్లో మనం ఆనందం చూస్తా ఉన్నాం. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తా ఉన్నాం. ఏ రకంగా దీన్ని చేస్తే పైలట్ ప్రాజెక్ట్ మనం సక్సెస్ అయ్యాము. దీని ద్వారా తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఆ చేసుకోవాలనే ఒక సంతోషం నిర్ణయానికి వచ్చాం కొనసాగిస్తారా? కాబట్టి ఖచ్చితంగా 100% హైదరాబాద్ వరద కొనసాగిస్తాం. బాధితుల్లాగా చేస్తారా? అన్ని 100% అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా విస్తరిస్తాము. 100కి 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి. 100కి 100 హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తలా 10,000 అయినాయి. ఇప్పుడు తాజాగా ఇదైనా కరెక్ట్ గా చేస్తారా? ప్రజలకు అన్ని అందుతున్నాయి కాబట్టి అండి 100కి 100 అంటే దశల వారీగా చేసే వాటిని మీరు ఆ రకంగా అనడం అయితే అందుతుంటే ఎట్లెందుకు వస్తుంది సార్? ఎందుకంటే మేము ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ను డైరెక్ట్ గా హైదరాబాద్ లో ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారండి? వరద బాధితులకు తలా 10,000 అన్నారు. ఎలక్షన్ అయిపోయాక కూడా ఇస్తామన్నారు. ఎలక్షన్స్ అని ఆపామన్నారు. తర్వాత ఇచ్చారా? 2018 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు. ఇచ్చారా అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది? సమయంలో కూడా ఎక్కడ ఆగకుండా ఈరోజు ముందు తీసుకుపోతా ఉన్నాం. ప్రతిదీ కూడా డైరెక్ట్ బెనిఫిషియల్ అందే విధంగా డైరెక్ట్ గా అకౌంట్ లో పడే విధంగా మేము ముందు తీసుకుపోతా ఉన్నాం. అనర్గళమైనటువంటి మాటకారితనం నరేష్ గారికి గొప్పతనం కావచ్చు కానీ శోభిస్తుందా పార్టీకి అనేటువంటిది ఆలోచించుకోండి. నేను అడిగిన పాయింట్ మాట చెప్పడము ఆ తర్వాత ఆ మాటని మర్చిపోవడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? అది ఇప్పటికైనా మార్చుకుంటారా? దళిత బంధు అన్న అందరికి ఇస్తారా? దళిత బంధు ఇస్తామండి. ఒకటండి సాయి గారు, ఒక్క నియోజకవర్గంలో ఓట్ల కోసం చేస్తుంటే రేపు రాబోయే రోజుల్లో మన ఎలక్షన్ రావండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెగ్యులర్ క్రమమే కదండి. ఎక్కడ జరిగేటిది కదా. అంటే ఈ రోజు ఇవ్వకుండా నెక్స్ట్ మన పక్కన మళ్ళీ మిగతా దగ్గర ఎట్లా వెళ్తాం? ఎలక్షన్కి ఏ రకంగా వెళ్ళగలుగుతాం? రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? హుజూరాబాద్ ఎలక్షన్ మీద భారతీయ జనతా పార్టీ ఏం భావిస్తుంది? అది ఈటల గెలుపు అనుకుంటుందా లేకపోతే బీజేపీ గెలుపు అనుకుంటుందా? అందరికీ నమస్కారం. సాయి గారు, ఒకటి ఇక్కడ ట్రయాంగిల్ కంటెస్ట్ అంటే అదేంటి, కాంగ్రెస్కి చాలా నామమాత్రం ఓట్లు వచ్చినా కానీ దీన్ని మనం ట్రయాంగిల్గానే చూడాలి. దానిలో మొదటిగా అధికార పక్షం, అధికార పార్టీ టీఆర్ఎస్. అధికార పార్టీ ఉప ఎన్నికల్ని ఎంత బలంగా ప్రెస్టేజ్గా తీసుకుంటుందో రెండు ఉదాహరణలు. ఒకటి నంద్యాలలో జరిగిన 2019-18 చివరిలో నంద్యాల ఎన్నిక, తర్వాత రెండోది మొన్న మధ్య ఇక్కడ నాగార్జున సాగర్ జరిగింది. ఈ రెండు ఎన్నికల్లో అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డింది, చేసింది. కానీ అక్కడైతే నంద్యాలలో 6 నెలలు తిరగకుండా వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే దాదాపు ఇటో 30,000 ఓట్ల నుంచి అటో 30,000 ఓట్ల మెజారిటీ. అంటే అది 60,000 ఓట్లు తేడా. సరే, అటు నుంచి ఇటు 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే అసలు చిన్న విషయం కాదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత అడ్వాంటేజ్లు తీసుకుంటారు అనేదానికి ఇది ఉదాహరణ. అటువంటి తీసుకున్న పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నిక గెలవలేకపోయింది అంటే ఎంత వ్యతిరేకత టీఆర్ఎస్ మీద వస్తుంది అనేదానికి ఇంతకన్నా పెద్ద వివరణ అక్కర్లా. కాబట్టి చాలా స్పష్టం, ఇవాళ టీఆర్ఎస్ మీద వస్తుంది. దాంతోపాటు ఈ దళిత బంధు ఇది కొంత బూమెరాంగు. ఎట్లా ఆ నియోజకవర్గంలోనే పూర్తిగా చేయలేరు, మిగిలిన నియోజకవర్గాల వాళ్ళు మాకు ఇవ్వమంటారు. సరే, అసలు ఏదో దళిత బంధు ఇచ్చేటప్పుడు వాళ్ళతో పాటు మేము అదే ఈక్వల్లీ పూర్ ఉన్నాం కదా, మాకు బంధు ఇవ్వచ్చు కదా అని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు ఎన్నికల కోసం అనౌన్స్ చేసిన ఈ దళిత బంధు ఇటువంటివి కూడా నష్టమే చేసినాయి కానీ అవి లాభం చేయాల. కాబట్టి ఇంత ప్రెస్టేజ్ ఎలక్షన్లో అధికార పక్షం ఓడిపోవటం అనేది దేనికి సంకేతం అంటే వచ్చే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వీళ్ళు గెలవటం కష్టం అనేది చాలా స్పష్టం. ఇకపోతే మెయిన్ కాంగ్రెస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో సెకండ్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి ఒక స్ప్రెడ్ ఉంది. అంటే మొన్న పార్లమెంట్లో 4 మాకు వచ్చిన 3 వాళ్ళకు వచ్చిన మొత్తంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కాంగ్రెస్కే ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీలో అయితే చాలా తేడా ఉంది. కానీ ఇవాళ అదే హుజూరాబాద్లో మరి కాంగ్రెస్ క్యాండిడేట్
అప్పుడు నాకు తెలిసి 60,000 కౌశిక్ రెడ్డికి 60,000 వచ్చినాయి. ఇవాళ అసలు పార్టీ నుంచే వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇంట్రాస్పెక్షన్ ఏంటి? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఒక సమర్థులైన నాయకులు లేకపోవటం వల్ల పక్క పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు. ఆ మాటకు వస్తే బీజేపీ ఎక్కడ బయట వాళ్ళని తీసుకురాలేదా అని వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. మేము తెచ్చుకున్నాం, మేము కానీ ఆ తెచ్చినప్పుడు వీళ్ళు సవ్యంగా కలిసి ఉంటున్నారా, ఎలా ఉన్నారు అనేది మనం చూడాలి. నిన్నే జగ్గారెడ్డి గారు ఓ మాట అన్నారు, డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డిది నా వల్ల వస్తుందంటాడు, డిపాజిట్ రాకపోతే మేమంతా ప్రచారం చేయకపోవడం వల్ల రాలేదంటాడు. ఏ రకంగా చూసినా మమ్మల్ని విమర్శిస్తాడు, మమ్మల్ని అధిష్టానం ముందు దోషులుగా నిలబెడతాడు అని ఆయన అనడం జరిగింది. అంటే కాంగ్రెస్లో వాళ్ళ ఎటువంటి ఈ బలహీనమైనటువంటి పరిస్థితి ఉంది అనే దానికి ఇది ఒక అర్థం పడుతుంది. చివరికి క్యాండిడేటు స్థానికుడుని వదిలేసుకున్నారు. మరి బయట నుంచి తీసుకురావాల్సినంత అగత్యం ఏర్పడింది అంటే వాళ్ళ యొక్క బలహీనతకి ఇది నిదర్శనం. ఇకపోతే మొన్న జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అధ్యక్షుడు ఆయన ఎంపీగా గెలిచారో అక్కడ ఆయన కార్పొరేటర్లు గెలిపించుకోలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఉన్న చోట ఆయన బలం లేదు, అది కూడా ప్రూవ్డే. కాబట్టి ఇవాళ 100% తెలంగాణలో రాజకీయాలు ఒకటి పోలరైజ్ అవుతాయి, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలో వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న సంతృప్తివాదులు తప్పకుండా అటో ఇటో సర్దుకుంటారు, టీఆర్ఎస్లో కూడా టికెట్ రాని వాళ్ళు సర్దుకుంటారు. కానీ కొంతమంది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అని ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. నేను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటలేదు, కానీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఒక ప్రామినెంట్ లీడర్స్ కూడా పోతారు. క్యాడర్లో కూడా ఒక నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా క్యాడర్లో వచ్చేస్తాయి. ఇక అది నిలబడేది ఇంకా చాలా కష్టమైనటువంటి విషయం. ఇకపోతే ఇవాళ ఇందాక మన అనలిస్ట్ గారు ఒక మాట అన్నారు, ఇది ఈటెల గారి విజయం అని. నేను క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు ఈటెల గారు రిజైన్ చేసినాక ఆయనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, 2 బీజేపీకి రావచ్చు. కానీ ఆయన ఎందుకు బీజేపీని ఎంచుకున్నారు? అక్కడ కాంగ్రెస్ ఒక బలమైన శక్తే కదా, వాళ్ళకి బాగానే ఓట్లు వచ్చినాయి కదా, ఎటు ఆ కౌశిక్ రెడ్డి దానిలో వెళ్ళిపోయాడు కదా, అంటే తర్వాత అయినా వెళ్ళిపోయాడు కదా, కాబట్టి కౌశిక్ రెడ్డిని పక్కన పెట్టి ఈయనకి సీట్ ఇవ్వటం పెద్ద కష్టమేం కాదు కదా. అంటే ఈటెల గారికి స్పష్టంగా తెలుసు భవిష్యత్తు ఏంటి అనేది. అంతకన్నా ఇంకా వివరం చెప్పక్కర్లా. ఇది ఈటెల గారి విజయమా బీజేపీ విజయమా పక్కన పెడితే ఈటెల గారు బీజేపీని సెలెక్ట్ చేసుకున్నప్పుడే అది కంబైన్డ్ విజయం, లేకపోతే ఆయనకు అదర్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ ఎలక్షను ఒక గేమ్ చేంజర్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఈజ్ కన్సర్న్. ఇక్కడ తెలంగాణలో అదేంటి 2వ రాష్ట్రంగా కర్ణాటక తర్వాత సౌత్లో తెలంగాణ 2వ రాష్ట్రంగా తెలంగాణలో భవిష్యత్తు ముఖ చిత్రం చాలా స్పష్టంగా ఈ క్లారిటీ వచ్చేసింది. మొన్న రఘునందన్ గెలిచాడంటే ఒక ఇండివిజువల్ అన్నారు, రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్లో ఎందుకు గెలిపించుకోలేకపోయాడంటే దానికి ఇంకోటి చెబుతారు, వాళ్ళు ఇది అంటే ఇంకోటి చెబుతారు. అసలు వీటన్నిటిని మించి వాళ్ళు ఇన్ఫైటింగ్. వాళ్ళు ఏమైనా సవ్యంగా ఏకమాట మీద ఏకతాటి మీద ఉన్నారా? డబ్బులు లేవని అంటున్నారు, 50,000 మందితో 3 సభలు పెట్టుకున్నారు. అవన్నీ రేవంత్ రెడ్డి అభిమానంతోనే వచ్చేసారా? అవి ఏమీ కాదు. వాళ్ళు ఎలక్షన్ ముందే ఒక వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కి అనుకూలంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా పాదరసం లాంటి వారు, ఆయన చాలా ప్రతి దానిలో స్పీడ్గా ఉంటారు, మాట కూడా అలాగే స్పాంటేనియస్గా మాట్లాడగలరు, ఆయనకి ఏదైనా బలం ఉందంటే అదే. కాబట్టి ఆయన భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచించుకోలేని వ్యక్తి ఏం కాదు. కాబట్టి భవిష్యత్తు ఇక్కడ లేదు అన్నప్పుడు రేపు టీఆర్ఎస్కి వెళ్ళటానికైనా ఎటు కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఎందుకు వాళ్ళ వరకు 5 ఏళ్ళు అయిపోయినా ఎందుకు ఆ కేసులు బయటికి తీయలేదు, ఎందుకు ఆ కేసుని తేల్చేయటం లేదు? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది చాలా స్పష్టం. కాకపోతే ఒరిజినల్ కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఈ రెండింటి మధ్య విత్ ఇన్ కాంగ్రెస్ ఒక ఇన్ఫైటింగ్ ఉంటుంది. ఈ మొత్తం సినారియోలో బీజేపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతుంది. మేము ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాలు, ఉదాహరణకి సదరన్ పార్ట్లో
నల్గొండ, ఖమ్మం, ఈవెన్ మహబూబ్ నగర్లో కొంత అక్కడంతా కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. కానీ ఇవాళ అక్కడ కూడా ఒక బలమైనటువంటి కొంతమంది నాయకులు ఇటు రావటం, ప్రజల్లో కూడా ఒక మార్పు రావటం, ఈ పోలరైజేషన్ అయితే మాత్రం చాలా ఇంకా వేగం అవుతుంది. మొదలైంది రఘునందన్ రావు గారితో, హైదరాబాద్ ఎలక్షన్లతో ఇంకా స్పీడ్ అయింది, ఇక ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. కాబట్టి ఇక ఓవర్ ఏ పీరియడ్ కాంగ్రెస్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది, తెలంగాణలో కూడా. రైట్, ఇది వివిధ పార్టీల వెర్షన్. ఒకటి ప్రధానంగా హుజూరాబాద్కి సంబంధించి, అదే సందర్భంలో బద్వేలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ఎన్నిక. అయితే తెలుగుదేశం పార్టీ మరోవైపున జనసేన డ్రాప్ అయిన సందర్భంలో బీజేపీ నిలబడింది, కానీ ఏకపక్ష విజయం అక్కడ లభ్యమైంది. దీనికి సంబంధించి రాజశేఖర్ గారు ఏమంటారు? ఈ విజయాన్ని ఏ కోణంలో నుంచి చూస్తున్నారు? బద్వేలుకు సంబంధించి కదండి మీరు అడుగుతుంది సాయి గారు? అవునండి, అవునవునండి. సాయి గారు, గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. మార్నింగ్. బద్వేలుకి సంబంధించినటువంటి ఎన్నికలు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. దాదాపు 1,00,000 ఓట్లు దగ్గరగా మేము విజయం సాధిస్తామనేటువంటి మాట మేము ఆ రోజు చెప్పడం జరిగింది, అలాగే కూడా జరిగింది. ఏది ఏమైనా ఒక అధికారంలో ఉన్న పార్టీకి ఏ విజయమైనా అది రెఫరెండమే అవుతుంది. ఖచ్చితంగా అధికార పార్టీ గెలుస్తుంది లేదా ఎలాగైనా గెలుస్తుంది అనే మాట కూడా వాస్తవం కాదు అనే దానికి నిదర్శనమే హుజూరాబాద్ ఎలక్షన్స్ విషయానికి చెప్పుకోవచ్చు. మనం అధికారంలో ఉన్నంత మాత్రం ఖచ్చితంగా గెలుస్తారని ఏమి ఉండదు. కేవలం వాళ్ళ పరిపాలన చూసి మాత్రమే ప్రజలు గెలుపు ఓటములు నిర్ణయిస్తారు. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మరి ఈ 2-3 సంవత్సరాలు, ఇప్పుడు మేము ఇది 3వ సంవత్సరంలో మా పరిపాలన మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనించట్లేదంటే అది పొరపాటు అవుతుంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలో చేపట్టిన తర్వాత ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి మాట వాస్తవం. అయితే మరి ఇక్కడ బద్వేల్లో ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీ కానీ మేము పోటీ చేయమన్నారు, లేదా జనసేన పార్టీ కానీ మేము పోటీ చేయమన్నారు. అలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ బరిలోకి దిగడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ బరిలోకి దిగినప్పటికీ మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, వాళ్ళు కొన్ని చోట్ల డైరెక్ట్ గాను, మరి కొన్ని చోట్ల ఇండైరెక్ట్ గాను బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అది కూడా ప్రజలు గమనిస్తానున్నారు. వీళ్ళు కేవలము పోటీ చేయనని మాత్రమే చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మరి బీజేపీకి ఏజెంట్లను ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాము ఆ ఎన్నికల్లో. కాబట్టి నేను చెప్పదలుచుకుంది సాయి గారు, ఈ విజయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనకి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మ్యాండేటరీ అది. కాబట్టి ఏదైనా కూడా మనం ఏదో అధికారులు ఉన్నామని ఖచ్చితంగా గెలుస్తామని, లేదా ఏదో ఒకటి అలాంటి ఏదో గంటపడి చేసి విజయం సాధించగలము అనుకునేటువంటిది మాత్రం అది పొరపాటు అయినటువంటి అంశం. అది ఖచ్చితంగా మనం ఏదైతే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామో ఖచ్చితంగా విజయం సాధిస్తాము అనే దానికి మరి ఇటీవల జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా బద్వేలు ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము రెఫరెండంగానే భావిస్తాం. మేము ఖచ్చితంగా కూడా ప్రజలకు చేరువుగా ఉన్నాం. మేము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు దగ్గరగా ఉన్నాము. మరి వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, ఈవెన్ కరోనా సమయంలో అయితే, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం లేదా ప్రజలు ఉండే ఇబ్బందులు తీర్చడానికి మేము ముందున్నాం. కాబట్టి మరి ఈ వర్గాల ప్రజలందరూ కూడా మరి మమ్మల్ని మద్దతు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. రైట్, ఇక్కడ ఆల్రెడీ బద్వేలులో ఒకవైపున మిగతా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. ఇక అప్పుడు ప్రధానమైనటువంటిది ఓన్లీ మీకే, ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు.
అయినా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సర్పంచ్, వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఇంతమందిని మొబలైజ్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత సాయి గారు ఎవరు అంత ఈజీగా తీసుకోరు. ఎలక్షన్స్ లో పార్టీ కేడర్ ఖచ్చితంగా పనిచేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాని కొరకు పనిచేయడం అనేది ఆనవాయితీ. ఎలక్షన్స్ లో కామ్ గా ఉండి ఏదో గెలుస్తామని ఇంట్లో కూర్చునే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు. ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఇన్ఛార్జీలు వేసుకోవడం లేదా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళటం, పనిచేయడం అనేటువంటి సాధారణమైన విషయమే. మరి ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి, గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మేమేదో ఇప్పుడు అలజడులు అయితే మేమేం సృష్టించినటువంటి దాఖలాలే మేము ఎక్కడ చేయలేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు అది, దాంట్లో సందేహమే లేదు. మీరు చూడండి, ఎక్కడ కూడా మరి ఆ విధమైనటువంటి కంప్లైంట్స్ లేవు, ఎక్కడ కూడా గందరగోళాలు జరిగి సృష్టించినటువంటి పరిస్థితులు కూడా లేవు. ప్రజలు వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. రైట్. రఘునాథ్ బాబు గారు మీరేమంటారు? ఇప్పుడు బద్వేల్లో డెఫినెట్గా సరే, ఇందాక నేను చెప్పినట్టే అధికార పార్టీ గెలవటం అనేది సునాయాసం. దానికి తోడు ప్రధాన ప్రతిపక్షాలు ఏదో ఒక సాకు చూపించి వాళ్ళు మానుకోవటం ఒకటి బలహీనత. రెండోది అదే అధికార పార్టీకి ఇంకా తేలిక అయింది. కానీ మీరు అన్నట్టే నేనే అదే చెప్పబోయింది, మీరే అన్నారు ఏంటి మరి అంత సునాయాసం ఇది అయినప్పుడు బయట నుంచి ఎంతమందిని ఓటర్లు తెచ్చారా లేదా అది పాయింట్ ఆఫ్ డిస్కషన్. అది లేదు, మీరు అనవసరంగా చెబుతున్నారు అని అంటారు. సరే, దానికి కాసేపు అలా పక్కన ఉంచుదాం. కానీ మరి ఆ మండలానికి ఒక ఎమ్మెల్యే, లేకపోతే వీధికి ఇంకోళ్ళు, పంచాయతీకి ఇంకొక నాయకుడు ఎందుకు రావాల్సి వచ్చింది? లేకపోతే పెద్ద పెద్ద ముఖ్యమైన గట్టి నాయకులు, అదే మంత్రులు ఎందుకు అక్కడే టెస్ట్ వేసి అంత మానిటర్ చేయాల్సి వచ్చింది? అంటే ఎంతో కొంత అభద్రత అనేది వాళ్ళల్లో కూడా మొదలైంది అనేది దానికి ఇది సూచికే కదా. కనీసం ఈ లాస్ట్ 6 monthsలో ఓకే, అప్పుడు 1.5 years బ్యాక్ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ స్ట్రాంగ్ ఉంది, నేను ఒప్పుకున్నాను. ఇంక్లూడింగ్ ఎంపీటీసీ లేట్గా వచ్చినాయి అయ్యి, కానీ ఎలక్షన్ జరిగింది ముందే, కాబట్టి ఆ రోజుకి స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అనేదానికి 100% ఇది ఒక ఇండికేషన్. అయితే వాళ్ళకి టీడీపీ అది లేదు కాబట్టి మాకు ఓట్లు వచ్చినాయి, ఓకే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ మా ఓట్ల విషయంలో టీడీపీ గత ఎన్నికల్లో ఎవరితో కలిసి ఉంది? 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి ఉంది కదా. లేదు, 2019లో కేంద్రంలో రాహుల్ గాంధీ గారినో ఇంకెవరినో ప్రధానమంత్రిని చేసి మోడీ గారిని దించేయాలి అనేటటువంటి లక్ష్యంతో, జయంతో పనిచేసింది కదా. ఆ మెసేజ్ క్యాడర్లో కిందకి క్లియర్గా వెళ్ళిపోయింది కదా. మనం యాంటీ బీజేపీ లేకపోతే మోడీకి మన శత్రువు అనే టైప్లో. అటువంటిప్పుడు 100% టీడీపీ ఓట్లు మాకేమీ రావు. అవి వాళ్ళ ఆప్షన్ ఓపెన్, ఏదైనా చేసుకుని ఉండొచ్చు. దానిలో కాంగ్రెస్కి కూడా చాలామంది కూడా వేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ న్యాచురల్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఎప్పుడుదో కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సంగతి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మా మీద కేవలం ఏదో బీజేపీ పూచి అని చూపించి ఏదో మోడీ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ వ్యర్థమైన మాటలు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అయినాక 56లో 2014లో విడిపోయేటప్పటికి ఈ 58 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీయో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. కేంద్రంలో కూడా అత్యధికం కాంగ్రెసే ఉంది. సరే, కాంగ్రెస్లోంచి వచ్చిందే వైసీపీ. కాబట్టి వాళ్ళిద్దరిని పెద్ద ఐడియాలజికల్గా తేడా ఏం లేదు. పైగా ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. నేను కాంగ్రెస్ వారసత్వం వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదన్నా అన్యాయం జరిగిందంటే వాళ్ళిద్దరి వల్ల జరిగింది. కానీ ఏదో కొత్తగా వచ్చిన బీజేపీ వల్ల ఈ రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోయింది అని కొన్నాళ్ళు మోసపెట్టి ఉండొచ్చు. కానీ
వాళ్ళ దేశవ్యాప్తంగా మోడీ గారికి వస్తున్నటువంటి పేరు కానీ, మోడీ గారు మరి ఈ కోవిడ్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ అత్యంత చౌకగా. కానీ నాకు ఒక చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో గతంలో 2 సార్లు పొత్తు పెట్టుకుంది. కానీ అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే, అప్పట్లో మీ ఇద్దరి కలయికకి తగినటువంటి విధంగా ఓట్లు వచ్చినాయి. ఆ విజయం సాధించడానికి మీకు వాళ్ళు ఉపయోగపడ్డారు, వాళ్ళకి మీరు ఉపయోగపడ్డారు. ఇవాళ జరిగిన లెక్క చూస్తే నిన్నటి దాంట్లో ఓకే, తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పుడు, అది కూడా ఆ తర్వాతనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఆ తెలుగుదేశం పోటీలో లేదు కాబట్టి ఆ ఓట్లు ఏకపక్షంగా రావాలి ఇటు పక్కకి. అందులో మీకు కింద సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి లాంటి తెలుగుదేశం నుండి మీ పార్టీకి వచ్చినటువంటి నాయకులు వచ్చి ఉండాలి, వాళ్ళ ద్వారానే రావాలి. సరే, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి అక్కడ 6,000 ఓట్లు వచ్చినాయి, నోటాకి 3,500 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ వాస్తవం క్రిందటిసారి 60,000 దాకా ఓట్లు పడ్డాయి తెలుగుదేశం పార్టీకి. ఈ దఫా 60,000 డిస్ట్రిబ్యూట్ ఎట్లా అయిపోయినాయి, దాదాపు ఒక 10,000 తగ్గినాయి ఓట్లు పర్సంటేజ్, అంటే పోలింగ్లో 10,000 ఓట్లు తగ్గినాయి. ఇంకా 50,000, 50,000లో మీకు 20,000 వచ్చినాయి. అదే సందర్భంలో కాంగ్రెస్కి 6,500 వచ్చినాయి. మరొక వైపున ఇటు నోటాకు ఒక 3,500 వచ్చినాయి. మిగతా ఓట్లు వైసీపీకి టర్న్ అయినాయి. తెలుగుదేశం ఓటరు వైసీపీకి టర్న్ కావడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ద్వేషంతోనా, లేదా వేరే కారణం ఏదైనా ఉందనుకుంటున్నారు? తప్పకుండా నేను ఇందాక చెప్తాను అదే. మా మీద వాళ్ళ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా మీద మేమేదో అన్యాయం చేశామని వాళ్ళ ప్రజలకి ఒక ఇద్దరు కూడా ఆ మాటకి. దీనిలో కాంగ్రెస్ చంద్రబాబును వైసీపీ రెండు ఒకటే. ఈ ఒక్క విషయంలో వాళ్ళకేమి అభిప్రాయ భేదాలు లేవు. ఏమని ఇద్దరు కూడా మాకేదో కేంద్రం అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇంకేదో అది చేయలేదు, ఇది చేయలేదు. కానీ నేనేం అడుగుతున్నా, ఈ 58 ఏళ్లలో మీరేమేం చేశారు? కేంద్రంలో మీరే ఉన్నారు. మీరు అంటే మరి రాజశేఖర రెడ్డి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయినా వాళ్ళ నాన్న ఇది వారసత్వం తీసుకున్నప్పుడు ఆయన కాంగ్రెసే కదా. కాబట్టి కాంగ్రెస్కి సంబంధం లేదనే దానికి లేదు కదా. వాళ్ళు కాంగ్రెస్తో సంబంధం లేకపోవచ్చు, కానీ ఆ రోజు గతాన్ని వదిలేద్దాం. కాదు, ఇప్పుడు నువ్వు కొంతకాలం మమ్మల్ని బూచిగా చూపించి నువ్వు కొంత మమ్మల్ని డ్యామేజ్ చేసి ఉండొచ్చు. కాబట్టి మాకు ఇంకా అదేంటి పూర్తితో ఇక్కడ తెలంగాణలో వచ్చేసినట్టు అక్కడ ఇంకా రాకపోవచ్చు, అదేంటి ఇంకా వెనకే ఉండి ఉండొచ్చు. కానీ ఎల్లకాలం ఇలాగే చేయలేరు కదా. అదొక పాయింట్ నేను చెప్పదలిచింది. రెండోది, కాంగ్రెస్ టీడీపీ ఓట్లు సహజంగా కాంగ్రెస్కి వెళ్ళాలి. వాళ్ళేమి ఓపెన్గా బీజేపీకి ఏమని అక్కడ అన్నారా? అనలేదు కదా. కాబట్టి ఎటు వెళ్ళాలి? కాంగ్రెస్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మొన్నటిదాకా వాళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి, మోడీ మీద విషం చిమ్మారు కాబట్టి. కానీ కాంగ్రెస్కి కూడా వెళ్ళలేదు కదా. అంటే ప్రజల్లో కనీసం ఆ కొద్ది మందిలో అయినా, టీడీపీలో అయినా బీజేపీ పట్ల వాళ్ళ వ్యతిరేకత తగ్గింది అనే దానికి నేను ఉదాహరణ చెబుతున్నా. అందులో ఇందాక నేను చెప్పిన ఈ కోవిడ్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసి వాళ్ళకి తెలంగాణ కంటే ఆంధ్రాలో పెరిగినాయండి కాంగ్రెస్కి ఓట్లు. కాంగ్రెస్ పెరిగి ఉండొచ్చు, మాకన్నా తక్కువే వచ్చింది. తెలంగాణలో రేవంత్ వచ్చాక డిపాజిట్ కోల్పోతే ఇక్కడ 6,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ సంగతి పక్కన పెట్టిన 6,000 ఓట్లు వచ్చినా అక్కడ 3,000 ఓట్లే. సాయి గారు పెరిగి ఉండొచ్చు. కానీ నేను అనే పాయింట్, ఆ టీడీపీ ఓట్లు వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పనప్పుడు సహజంగా ఎటుపోవాలి? మొన్నటిదాకా వాళ్ళు మరి ఇంకా తెంచుకున్నారో విషయం కూడా మాకు తెలీదు. ఏది ఇంకా మాకు వాళ్ళతో సంబంధం లేదు కాంగ్రెస్తో అని ఎక్కడో ఓపెన్గా చెప్పిన దాఖలాలు కనపడలేదు ఇంతవరకు. ఇంకొక అసలు విశేషం సాయి గారు, ఇప్పుడు అదేంటి దీని మీద దాడి చేశారు, ఆఫీస్ మీద కొందరిని కొట్టారు. ఇది రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నంత సీరియస్ అంశం అని చంద్రబాబు గారు భావించారు. సరే, మంచిది, భావించి రాష్ట్రపతిని కలిశారు, మంచిది. కానీ ఏ ఒక్క దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆ చంద్రబాబు గారికి సపోర్ట్కి ఎందుకు రాలేదు? ఆయన ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఎందుకు గెలవలేదు? లేకపోతే ఇక్కడికి వచ్చి ఎందుకు సంతాపం, సంఘీభావం చెప్పలేదు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం కదా. అంటే ఓ రకంగా ఆయన ఏకాకైపోయారు. ఆయన స్లోగా ఆయన డిసింటిగ్రేట్ అవుతున్నారు. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అయినంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు. కానీ అక్కడ కూడా ఐస్ గడ్డ కరెక్ట్గా మొదలుపెట్టేసింది. అధికార పక్షం మీద యాంటీ ఇక్కడ వచ్చినంత రాకపోవచ్చు, కానీ అక్కడ కూడా వ్యతిరేకత మొదలైంది. ఈ రెండింటి మధ్య
కాస్త టైం తీసుకున్నప్పటికీ దాని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం 100% మాకే ఉంది. రైట్. రాజశేఖర్ గారు, మీరు ఊహించారా కొన్ని ఓట్లు వైసీపీకి టీడీపీ నుంచి వస్తాయని? వస్తున్నాను కృష్ణతేజ్ గారు, ఒక్క నిమిషం. సాయి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ప్రాంతాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినటువంటి ఘనత ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో సహజంగా ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆకర్షితులు కావడం అనేటువంటిది చాలా సాధారణమైన విషయం. అది ఏదైనా ఒక మంచి ఒక మేలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని లేదా ఒక పార్టీని ఎవరు కూడా కాదన్నారు, ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. అదొక భాగం. రెండవ అంశం వచ్చి అంటే హార్డ్ కోర్ కదా తెలుగుదేశం ఓటర్ అనేటువంటి వాళ్ళు, హార్డ్ కోర్, దశాబ్దాల తరబడి బలంగా నమ్మేటువంటి వాళ్ళు, జగన్ని విపరీతంగా ద్వేషించేటువంటి వాళ్ళు కదా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. ఓటర్స్ అటు టిల్ట్ ఎప్పుడు మనం 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 చేసేటువంటి కార్యక్రమాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళు అటు ఇటుగా టిల్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మామూలే. ఎందుకంటే ఇప్పుడు మేము అందుకే ముందుగా చెప్పాను, మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు అందిస్తున్నాము అని. ఆ సందర్భంలో సహజంగా ఆకర్షితులు అవుతారు, ఎవరైనా అవుతారు. ఆ మంచి మేలు చేస్తున్నప్పుడు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారండి? వ్యతిరేకించారు. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ఇక్కడ రెండో అంశం. అది బీజేపీ పార్టీ కూడా కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, లేదా సీట్లు గెలుచుకునే అవకాశం లేదు అంటున్నారు. గతంలో కూడా ఎవరో ఒకళ్ళ మద్దతుతోనే సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితులు అరాకొరా. అయితే మరి ముఖ్యంగా ఇటీవల కాలం జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా మరి ప్రధానమంత్రి గారే స్వయంగా మరి అక్కడ గతంలో ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. 14 ఎన్నికలప్పుడు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అంశాన్ని తొంగలో తొక్కగా కాకుండా విభజన హామీలు నెరవేర్చడంలో కూడా మరి విఫలమైనటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి ఉన్నదనేటువంటి విషయం అవన్నీ తెచ్చి పెడతాము అని చెప్పి ఏమి శాంతం మానేసిన మీకేస్తున్నారు కదా ఓట్లు. ఇప్పుడు ఆ మాట చెప్పినటువంటి బీజేపీని ఓడించారు 2019లో. ఆ మాట చెప్పినా మీరు వచ్చారు, మీరు ఏమీ చేయలేకపోయారు కదా. మీరే చివరికి ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు మిమ్మల్ని కూడా ఓడించాలి కదా. అప్పుడు చంద్రబాబును ఓడించినప్పుడు ఏమి చేయలేకపోవడం అంటే కేంద్రానికి సంబంధించిన అంశాల్లో మేమేం చేస్తామండి? కేంద్రం ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చాల్సిన అప్పుడు మరి ఆ మాట ఎందుకు చెప్పాలి? అప్పుడు చంద్రబాబుని ఎట్ట అడిగారు మీరు? ఏమీ ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పమంటారండి? చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి కారణం ఏంటంటే ఆయన కూడా కేంద్రంలో పాలు పంచుకున్నాడు అధికారాన్ని. కేంద్రంలో వీళ్ళ మంత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారాన్ని పాలు పంచుకొని కేంద్ర మంత్రులుగా ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకొని రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సహజంగా అడుగుతాను కదండి, మేమేంటి ప్రజలే అడుగుతున్నారు. చివరిలో వాళ్ళు బయటకు వచ్చేసాక కూడా అదే అడిగారు కదా. ఇక్కడే చిన్న చిన్న జిమ్మిక్ ఉంది. ఒక్క మాట ఇందులో చిన్న జిమ్మిక్ ఏంటంటే, రైట్, వాళ్ళని ఆ మాట అడిగారు, మీరేమన్నారు? నాకు 25 సీట్లు ఇస్తే గ్యారంటీగా మేము సాధించి పెడతామన్నారు. అంతేగాని కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో మేము చేరి తీసుకొస్తామనలేదు. కానీ మీరే మాకు 25 ఇస్తే చాలన్నారు. 22 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని శాంతం వదిలేశారు కదా. ఏమో ఆ రోజే స్పష్టంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు గతంలో ఏంటంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇచ్చి దాంట్లో పాలు పంచుకున్నారు అధికారంలో. ఇప్పుడు మా మద్దతుతోటి అధికారంలోకి బీజేపీ వస్తుంది అనేటువంటి ఆలోచన మేము చేస్తున్న మాట వాస్తవం. కానీ మా యొక్క ఏ పార్టీ యొక్క మద్దతు లేకుండా బీజేపీ స్వతంత్రంగానే అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మనం రిక్వెస్ట్ చేసి మీరు అనుకున్నారు, జనాలకు చెప్పలేదు ఆ మాట. ఏం సార్ ఏమన్నారు సాయి గారు? మీరు అనుకున్నారు రేపు మా మద్దతుతోనే బీజేపీ రావాల్సి వస్తుంది సెంటర్లో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అని మీరు అనుకున్నారు. కానీ జనాలకైతే మీకు 25 ఇస్తే చాలు తీసుకొస్తామన్నారు. ఓపెన్ గానే ప్రకటన చేశాం.
ఓపెన్ గానే ప్రకటన చేశాం. గత ప్రభుత్వం మరి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పంచుకొని కూడా తీసుకురాలేకపోయింది. మేము ఖచ్చితంగా రేపు మీ మద్దతు రైట్. ఇప్పుడు ఆ టాపిక్ కండిషన్ ని ఖచ్చితంగా దీంట్లోకి పెట్టాం. తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. అనేటువంటి మాట ఇవాళ మీ ప్రకటన దగ్గరకు జరిగింది. వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్ అనేటువంటిది సంక్షేమం చూసి వచ్చారా లేదా లోకల్గా మీ పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారా? లేదు అంటే ఒకటి సాయి గారు, ఇప్పుడు ఓల్ మేనేజ్మెంట్ లేదా అధికారంలో ఉంటేనో ఓటింగ్ ఎంత శాతం వస్తుంది సార్? వస్తుంది? మార్జిన్ లో గెలుస్తారు ఎవరైనా. అలాంటి రైట్. టైట్ పొజిషన్ ఉంటే ఇది 90,000 పైబడి ఓటింగ్ వచ్చిందంటే, మెజారిటీ వచ్చిందంటే ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మన ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే Right. మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని ఆస్వాదిస్తా ఉన్నారు, వాటిని అంగీకరిస్తున్నారు, వాటికి మద్దతు ఇస్తున్నారు. మేము అందుకే ముందుగా నేను నా మాటల్లో చెప్పాను సాయి గారు, ఇది రెఫరెండం, ఎవరికైనా రెఫరెండమే. తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కైనా రెఫరెండమే, లేదా మీ అధికారంలో ఉన్న మాకైనా రెఫరెండమే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. కాబట్టి మేము అందుకే దీనికి ముందుగా నేను మరొక మాట కూడా చెప్పాను. మేము పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ప్రజలు మా వైపు నిలబడ్డారు. ప్రజల పక్షాన మేము నిలబడ్డాము. అందుకే ఇంత పెద్ద మెజారిటీతో మా అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు. జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా, మీరు ఒక ఎన్నికలు కాదు సార్, జరిగిన ఇటీవల కాలం జరిగిన స్థానిక ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కూడా మేము విజయం సాధించగలుగుతున్నామంటే మేము ఇచ్చినటువంటి హామీలు 100% రైట్. నెరవేరుస్తున్నాం. కాబట్టి ఈ విజయాలు మాకు వస్తున్నాయని తెలియజేస్తున్నాను సార్. రైట్. కృష్ణతేజ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు, డిబేట్ లో ఇప్పటిదాకా కొన్ని కాంగ్రెస్ పైన విమర్శలు రావడం జరిగింది రెండు రాష్ట్రాల్లో. ముందు తెలంగాణ ముందు మాట్లాడి తర్వాత ఆంధ్రకి వెళ్తాను. తెలంగాణలో నిజంగా ఓల్డ్ కాంగ్రెస్, న్యూ కాంగ్రెస్ అని ఒక విమర్శ చేయడం జరిగింది మన బీజేపీ మిత్రులు. అలానే తెలంగాణలో ఇది బీజేపీ విజయం, ఈటల విజయం కాదు. ఈటల బీజేపీలోకి రావడం వల్ల ఈటల గెలవడం జరిగిందని చెప్పడం జరిగింది. తెలంగాణలో నిజంగా ఈటల బీజేపీలోకి రావడం కంటే కాంగ్రెస్ ఎందుకు పోలేదని ఒక చర్చ కూడా రావడం జరిగింది. దీనికి నేను చెప్పేది ఏంటి, ఈటల ఎందుకు తొలగించబడ్డాడండి? ఆయన ఒక సివిల్ లిటిగేషన్ కేసు పైన ఈడీ విచారణ జరుగుతుంటే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన పైన ఉన్న ఆరోపణలు నిజంగా ఆ మూమెంట్ లో ఆయన బీజేపీకి పోకపోతే ఆయనే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. నన్ను ఇక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవడం వెళ్తే ఇక్కడ ప్రతిపక్షం టార్గెట్ చేయడం జరుగుతుంది, నేను బీజేపీ వెళ్తున్నాను అని చెప్పి అన్ని చెప్పకుండా బీజేపీకి వెళ్ళడం జరిగింది. ఆయన కేంద్ర సహకారం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన టచ్ లో పెట్టుకుని, అమిత్ షాతో డైరెక్ట్ గా టచ్ లో పెట్టుకుని, అమిత్ షాతో కలయిక జరిగినాక ఆయన ఈడీ విచారణ స్లో అవ్వపై తర్వాత బీజేపీ అక్కడ వెళ్ళి ప్రచారం చేసుకోవడం జరిగింది. రెండో విషయం వచ్చేసి ఓల్డ్ కాంగ్రెస్, న్యూ కాంగ్రెస్. ఇక్కడ ఓల్డ్ లేదు, న్యూ కాంగ్రెస్ లేదండి. ఇక్కడ కావాల్సింది ఏంటి, మనం ఒక వ్యవస్థ కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ పైన ఎవరైనా కొట్లాడాల్సింది. ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రావచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, ఎల్లుండి ఇంకోరు రావచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ పైన ఎవరైనా కొట్లాడాలి. వ్యక్తి ఐడెంటిటీ పైన కొట్లాడితే ఎలక్షన్స్ గెలుస్తున్నాయేమంటే నిజంగా నేను ఒక అడగదలుచుకున్నాను. ఇప్పుడు మన బీజేపీ పెద్దలకే నరేంద్ర మోడీ గారి ఐడెంటిటీ ప్రకారమే కదా అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ అక్కడ 29 ఎన్నికలు జరిగితే సుమారు బీజేపీ మొత్తం అన్ని ఒక అస్సాం మినహా మిగతా రాష్ట్రాల్లో అన్ని ఎందుకు ఓడిపోతూ వచ్చింది? దానికి ఎందుకు సమాధానం లేదు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రశ్న ఉత్పన్నమైంది. ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యి 4 నెలలు అయింది. 4 నెలల్లో ఆయన ఇక్కడ పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి సభలో ఒక నూతన ఉత్తేజం నింపుతున్నాడు. ఎందుకంటే 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ లేకుండా కాంగ్రెస్ ఒక నిస్తేజానికి వెళ్ళిపోతే ఆ నిస్తేజం ఉన్న పార్టీని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ బిల్డప్ చేసుకుని ఒక ఎత్తుగడలో ఉన్నాడు. ఇంకొకటి, కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ విక్టరీయా, ఈటెల్ విక్టరీయా అని మీరు ఇంకొక విషయం అని చెప్పడం జరిగింది. ఇది బీజేపీ విక్టరీ అని చెప్పుకోవడం జరుగుతుంది. బీజేపీ గతంలో 0.07 అంటే 0.07% ఓట్లు వచ్చాయి బీజేపీకి. ఇవాళ గణనీయమైన ఓట్లు పోలయ్యి సుమారు 23,000 మెజారిటీకి వెళ్ళిందంటే అది ఒక సెంటిమెంట్ తో వచ్చిన ఎలక్షన్సా, లేకపోతే బీజేపీకి ఉన్న క్యాడర్ వల్ల వచ్చిన ఎలక్షన్సా? ఇప్పుడు ఈటెల్ రాజేందర్ అనే వ్యక్తి లేకపోతే కనీసం బీజేపీ అక్కడ బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారా? ఇది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో ఏం చేస్తారు, అయితే కాంగ్రెస్ ని వైఎస్ఆర్సీపీతో లింక్ పెడతారు, లేదా కాంగ్రెస్ తీసుకుపోయి బీజేపీతో మన ఎవరు టీడీపీతో లింక్ పెడతారు. ఇది 2018లో టీడీపీ కాంగ్రెస్ ఒప్పందం అయింది. దాని తర్వాత అనేక చర్చలు నేను ఇట్లనే మాట్లాడుకోవడం జరిగింది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ముగిసిన అధ్యయనము, ఇప్పుడు పొత్తు లేదని ఒఫీషియల్ గా చెప్పకపోయినా అన్అఫీషియల్ గా డిక్లేర్డ్ అది మీకు ఈ ఎలక్షన్స్ లో చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ కి టీడీపీ తెలంగాణలో కూడా కాదు సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, తెలంగాణలో కూడా బీజేపీతో బయటకు వచ్చేటప్పుడు అధికారికంగా ప్రకటించి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావడానికి కారణం ఏమన్నా చెప్పిందే? మీరన్నా చెప్పాలి, వాళ్ళన్నా చెప్పాలి కదా. మేము బయటికి పంపించేసామనన్నా లేదా మేము ఈ కారణంగా బయటకు వస్తున్నామనన్నా చెప్పాలి కదా.
ఆ విషయానికి వస్తున్నానండి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పొత్తు నుంచి బయటికి రావడం జరిగిందో, తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి బయటకొనడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు ఉండడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఆఫీషియల్‌గా ఎక్కడైనా కాంగ్రెస్, టీడీపీ కలిసి జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోరాటాలు చేస్తున్నాయా? కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కలయిక ఉందా? మన టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగితే కూడా అమిత్ షా గారికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడితే నాకు తెలియదు అని విస్మయం వ్యక్తం చేశారని చెప్పింది ఎవరు? టీడీపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఒకటి ఇప్పుడు వాళ్ళ వీళ్ళ కాదు, ఇది ప్రజాస్వామ్యకి మంచి సూచికలు కాదనేది ముఖ్యం. ఈ చర్చలో మనం మాట్లాడుతున్నది ఇదే. ఇప్పుడు బద్వేలో జరిగిన, ఇప్పుడు హుజురాబాద్ లో జరిగిన అంటే ఇది కేవలం ఒక డబ్బుతో కూడుకున్న ఒక ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీ ఇప్పుడు బద్వేలు విషయం, ఏపీ విషయం మాట్లాడు. అక్కడ కమలమ్మ ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కూడా చేసింది. అలాంటి ఆమెను తీసుకొచ్చి ఆమె ఓట్ బ్యాంక్, ఎక్స్ఎమ్మెల్యే ఓట్ బ్యాంక్ 6,000 ఓట్లు పడిపోయిందంటే అక్కడ ఒక చెప్తున్నాను, అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు, జనసేన ఓటు బ్యాంకు నిజంగా బీజేపీకి మరలకుండా వాళ్ళు కనీసం వాళ్ళ అభివృద్ధి చూసి చేసుకోలేదంటే చూడండి. తెలంగాణ కంటే ఏపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1 ప్రత్యేక హోదా గురించి. పాయింట్ నెంబర్ 2 వాళ్ళకి జరిగిన నష్టం పూడ్చడానికి. పాయింట్ నెంబర్ 3 ఇప్పుడు హైదరాబాద్ ఇంకా 2 సంవత్సరాలు పోతే మీకు యూటీ ఇప్పుడు ఏంటి కంబైన్డ్ క్యాపిటల్ కూడా పోతుంది. హైదరాబాద్ కూడా మీకు ఉమ్మడి రాజధాని పోయి మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తుందని ఇప్పుడు మళ్ళీ మీ బీజేపీ పైన ఆశలు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళు మీ మీద ఆశ చూపించకుండా టీడీపీ ఓట్ బ్యాక్ వైసీపీ మధ్య కూడా ఆ విశ్లేషణ చేసుకుని ఎందుకు జరిగింది ఇలా అని మీరు చెప్పుకోవాలి. అందుకే దొంగ ఓట్లు వేసుకున్నారు, వాళ్ళు అట్లా చేసుకున్నారు అంటే అర్థం కాదు. మీరు ఏదేదో చెప్తున్నారు. ఉమ్మడిగా హైదరాబాద్ ఏంటి, ఎవరు లెక్కేసుకుంటున్నారు అట్లాగా? ఇప్పుడు 10 సంవత్సరాలు ఎవరంటున్నారు ఉమ్మడిగా హైదరాబాద్ అని? మన రాష్ట్రం విభజించినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం జరిగింది కదా హైదరాబాద్ ని. ఇప్పుడు 2014 తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఎవరికి కావాలి? ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు 2014 తర్వాత 24 తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వదిలేసుకోవాల్చుకున్నారా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని లేకుండా? ఎందుకంటే అక్కడ రాజధాని లేకుండా ఉంది కదా, 3 రాజధానులు. అంటే 3 రాజధానులు అయ్యి అమరావతి పైన పెట్టుకున్న ఆశలన్నీ నివృత్తమైనవి. అక్కడి పెట్టుబడులు బయదలుగాయి. అవన్నిట్లో నీకు పోదలుచుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ బద్వేలు మటుకు మాట్లాడుతున్నా కూడా బద్వేలు గురించి చెప్తున్నాను. బీజేపీ పైన ఏ రకమైన ఆశలు ఉన్నాయో, ఆఖరి పోలవరం లాంటి దగ్గర కూడా బీజేపీ జాతీయ హోదా ఇవ్వమంటే ఇస్తారని చెప్పి అక్కడక్కడ ఏం చేస్తారు, నిధులు మరలించుకుంటూ పోతున్నారు. వీడు అవన్నీ డెప్త్ లో పోయి నేను అక్కడ ఇక్కడ చెప్పుకోకుండా మీకు సీఎం రమేష్ ఉన్నాడండి, సరిపోతుంది. ఆదినారాయణ రెడ్డి గురించి మాట్లాడను. సీఎం రమేష్ గారు ఓపెన్ గా వచ్చి మీకు బూత్ అయినా తిరుక్కుంటూ ఇన్ఛార్జ్ గా చేశాడా లేదా ప్రచారము? ఆయన డబ్బులే కదా మీరు ఖర్చు చేసింది. ఆయన బూత్ ఇన్ఛార్జ్ కూడా టీడీపీ నుంచి మీరు అరువు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ నేను పోదలుచుకోలేదు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇది వ్యక్తి సెంట్రిక్ అంటే పార్టీ సెంట్రిక్ జరిగింది ఏపీలో. అది మీరు ఒప్పుకొని తీరాలి. వ్యక్తి సెంట్రిక్ అని. ఎందుకంటే ఎంతమందికి మీ క్యాండిడేట్ తెలుసు అక్కడ నిజంగా ఈ బద్వేల్లో కానీ కడప మొత్తంలో కానివ్వండి. ఇప్పుడు కాకపోతే నేను ఒక్కడే క్లుప్తంగా ఏం చెప్తానంటే మన సాయి గారు, ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్ వాళ్ళతో అంటగట్టింది, వీళ్ళతో అంటగట్టిన, టీఆర్ఎస్ వాళ్ళతో జత కట్టిన, వీళ్ళతో మీరు మంచి డెవిల్స్ అడ్వకేట్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి హుజూరాబాద్ వెంకటేమో దేశానికి పనికొచ్చే నాయకుడు, భవిష్యత్తులో ఎదుగుతాడు కాబట్టి పెట్టుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చేటువంటి యువజన నాయకుడు వచ్చేటప్పటికి ఎవరికి తెలుసు కాబట్టి పెట్టారు. చాలా చక్కగా మాట్లాడతారండి మీరు. ఒకటే అండి, ఇక్కడ బాలమూరు వెంకట్ అనేది ఎన్ఎస్ఓ ప్రెసిడెంట్ ఆయన. ఓకే, ఒక ఎన్ఎస్ఓ రాష్ట్ర ప్రెసిడెంట్. అక్కడ కూడా అదేనండి. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ స్టేట్ సెక్రటరీ అండి. ఆయన కూడా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా చేశాడు ఇంత ముందు. అక్కడ కూడా అదే అండి వస్తున్నారు. అదే మనం చేస్తే శృంగారం, ఎదురు చేస్తే విచారం ఎందుకని. మిగతాదంతా బాగానే ఉంది. చాలా తెలివిగా మీరు కవర్ చేసుకొచ్చేటువంటి సిస్టమ్ కి. ఎక్కడ మీరు తీసుకొచ్చిన వెంకటకేమో 3,000 ఓట్లు వచ్చినాయి, 50,000 ఓట్ల నుంచి పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆయన 700 ఓట్ల నుంచి 21,000 వస్తేనేమో పడిపోయినట్టు. ఎంత బాగా చెబుతారండి మీరు. ఒకటండి, కాంగ్రెస్ చెప్పే దాంట్లో కూడా చాలా స్ట్రాటజిక్ గా. అది కాదు, కన్విన్సింగ్ అనేటువంటిది పాలిటిక్స్ లో అవసరం, కానీ మరీ అంత అడ్డగోలుగా కన్విన్స్ చేస్తురా అలా చెప్పండి. ఒకటండి, బద్వేల్ అభ్యర్థి నేను ఎక్కడ కూడా కించపరచడం జరగలేదు. ఎందుకంటే అంతి ముఖ్యంగా అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే, అభ్యర్థిని కించపరచట్లా నేను. పార్టీలు ఈ పార్టీకి ఐడెంటిటీ లేదు, పార్టీ పని అయిపోయింది అంటే ఇప్పుడు గతంలో ఒక లాస్ట్ పాయింట్ మాట్లాడి పూర్తి చేస్తానండి. అదేంటంటే ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు మనది నిన్న హుజూరాబాద్ ఎలక్షన్స్ లోనే ఇంత ముందు ఎలక్షన్ ఓడిపోతే ఎవరు నైతిక బాధ్యత తీసుకునే వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు రూపానికి వచ్చి నేను నైతిక బాధ్యత తీసుకుంటే దీనివల్ల అది ఇంకా జోష్ వచ్చి ఇంకా జోష్తో పని చేస్తామన్నాం. అట్లానే ఆంధ్రాలో కూడా నైతిక బాధ్యత మాదే అని అక్కడ నాయకులు ఒప్పుకుని. ఇంకోటండి, ఆంధ్రాలో కూడా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు మీరు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఒఫీషియల్ గా నైతిక బాధ్యత తీసుకుంటే రాహుల్ గాంధీ రాజీనామా చేశాడండి.
అదే నైతిక బాధ్యత అనేది నోటి మాట కాదు. రాహుల్ గాంధీ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేసి ఈ రోజు వరకు మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోవాలా. అది సాయి గారు, నైతిక ఇదే బాధ్యత మాట- అంటే. సాయి గారు, నేను ఇదే నైతిక మాట బాధ్యత మీకు ఉండండి. తీసుకున్నానన్న మాట ఇవాళ చెబితే ప్రయోజనం ఏముంది? ఇవాళ ఒక మీటింగ్ ఉంది, ఇవాళ మీటింగ్ ఉంది. మీకు ఇదే మాట అంటున్నారు కదా, ఇవాళ మీటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీది. నిన్న జరిగిన ఎలక్షన్ పైన విశ్లేషించుకోవడం ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రం సంగతి నేను మాట్లాడడం ఈ రాష్ట్రం పైన కదా. మీరు ఇదే మాట సాయంత్రం డిబేట్ లో చూడండి. ఎందుకంటే చూడండి, ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయనంత వరకు ఇంతనే ఉంటది. కాంగ్రెస్ పార్టీ వాటిలో ఆత్మపరిశీలన చేసుకోవడమే కాదు, ఎలా ముందుకెళ్లాలనేది ముఖ్యం. ఎందుకంటే చూడండి, అంకబలం డబ్బు బలం లేకుండా ఎలక్షన్ రైట్ మంచిది. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. రైట్ అందే సత్యం గారు ఏమంటారు? బద్వేల్ ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? బద్వేల్లో ప్రాథమికంగా వైసీపీ తోటి ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా ప్రాథమికంగా డబ్బున్నటువంటి అభ్యర్థులు కావాలండి. అది ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగి ఆల్టర్నేటివ్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. ఆ సమయంలో బీజేపీ మీద అనేక ఆరోపణలు చేశాడు. ఇప్పుడు మానసికంగా బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడిని కేంద్రంలో దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. తర్వాత ఈ పరిస్థితుల్లో అభ్యర్థన పెట్టకుండా ఉంటే మానసికంగా బీజేపీకి భవిష్యత్తులో ఏదైనా మిత్రత్వం పెరుగుతుందేమో, మా అశక్తతతో పాటు బీజేపీ తోటి మిత్రత్వం, సాఫ్ట్ రిలేషన్స్ పెరుగుతున్నటువంటి ఆశతోటే ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ వైసీపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టలేడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ అభ్యర్థిని పెట్టకపోతే చాలా నష్టం. అది ఎన్నికల దృష్ట్యా కాదు, పొలిటికల్ ఫైట్ లేకపోతే ఆ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయంగా అది తప్పు, ఏది పోటీ పెట్టకపోవటం అనేది. రెండోది, అలా పోటీ పెట్టకపోతే రెండు విధాల, అటు అభ్యర్థుల ముందుకు రాకపోతే అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోలేకపోవటం, రెండోది బీజేపీ తోటి సాఫ్ట్ గా రిలేషన్స్ మారతాయేమో, బీజేపీని సపోర్ట్ చేస్తే, అడగకుండా సపోర్ట్ చేస్తే, పొలిటికల్ గా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ చేస్తే ఏమైనా ఈ సాఫ్ట్నెస్ పెరుగుతుంది అన్నటువంటి ఆశతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ అభ్యర్థిని పెట్టలేడు అనుకుంటున్నాను. తర్వాత అట్లాగే వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు పాపులర్ ఓట్లు అని చెప్పేసి మనకి ఇంతకుముందు వైసీపీ మిత్రులు అన్నారు. వాస్తవమే, కానీ 100% కరెక్ట్ కాదు. ఈ జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల్లో స్ట్రాంగ్ గా ఉన్నాడు అనేది నిజం. తెలుగుదేశం పోటీ చేసిన 50,000 60,000 తోటి గెలవటం అనేది నిజం. కానీ ఇప్పుడు 90,000 మెజార్టీ అంటే 90,000 కూడా అది మా ఎలా పాజిటివ్ వైఖరి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు పోటీ చేయనప్పుడు ఇవాళ ఏం జరుగుతుందంటే శ్రేణులన్నీ అమ్ముడుపోతున్నాయి, తర్వాత సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎవరికి వేస్తే పోయిందనేటువంటి స్థితి ఉన్నది. బహిరంగంగా ఏపీలో బీజేపీని బలపరిచే స్థితిలో లేవు. ఎందుకు లేవంటే మిత్రులుగా ఉండి కూడా బహిరంగ ప్రకటనలు లేకపోతున్నాయి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, అది తర్వాత ప్రత్యేక హోదా, ఈ రెండు విషయాల్లో ఏపీలో బీజేపీని ఒంటరి చేశాయి. ఎందుకంటే అధికార హోదా అనేటువంటిది జగనే ఆ పని చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత రెండోది, ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేవరకల్లా అది సెంటిమెంట్ లింక్ ఉంది. ఆ లింక్ తోటి వాళ్ళ బహిరంగంగా బీజేపీకి మేము అనుకూలం అని చెప్పేసి అనలేకపోతున్నారు. అదేవిధంగా బీజేపీని విమర్శించకుండా విశాఖపట్నం ఉండాల్సిందే, విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గాని తర్వాత జనసేన గాని పోయి మాట్లాడేస్తారు తప్ప బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే బీజేపీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ కోరుకుంటున్నారు, అధికార హోదా విశాఖపట్నం వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయి ఈ రెండు పార్టీలు. కాబట్టి బహిరంగంగా స్టేట్మెంట్ లేకపోతున్నాయి, ఇవి రక్షించుకోలేకపోతున్నాయి. ఈ సందర్భంలో ఇవాళ తెలుగుదేశం జనసేన కుడితిలో బిడ్డ ఎలకలాగా అనుకుంటున్నాయి. కాబట్టి తర్వాత మూడో అంశం ఏంటంటే బీజేపీ బలపడకపోవడానికి కారణం ఇప్పుడు ఆ 20,000 ఓట్లు వచ్చినా అందులో 10,000-12,000 ఈ రెండు పార్టీల ఓట్లు ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత బలపడకపోవడానికి కారణం రాష్ట్ర బీజేపీ కారణం కాదు, కేంద్ర విధానాలు వ్యూహాత్మకంగా ఇవాళ ఏపీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కావాలని వ్యతిరేకంగా చేస్తారని నేను అనను, కానీ అధికార హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు, మిగతా ప్రాంతాలు ఎగబడితే ఇది బీజేపీకి నష్టం జరుగుతుంది దీర్ఘకాలం అన్నటువంటి ఒక కారణం కావచ్చు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ విధానాలు అనుసరిస్తుంది కాబట్టి బీజేపీ, అట్లనే విశాఖపట్నం కూడా ఏడాదికి 100 కోట్లు 200 కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళ పాలసీలో భాగంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రెండు పాలసీల భాగంగా రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏపీలో ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు.
కాబట్టి అసలు సంస్థాగతంగా వీక్ ఉండటమే కాకుండా దేశవ్యాప్త విధానంలో భాగంగా వ్యవహరించడం వల్ల ఇవాళ ఏపీలో బీజేపీ వ్యతిరేకత ఉంది, బీజేపీ అట్రాక్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఏమిటి ఆ వ్యూహత్వం? చంద్రబాబు నాయుడు జగన్ ఒత్తిడికి తట్టుకోలేక, జగన్ పార్టీ దాడిలో తట్టుకోలేక టీడీపీ సూసైడ్ చేసుకుంటే దానంతటా నిర్వీర్యం అయిపోతుంది. బెంగాల్లో వామపక్షాల్లాగా మమతా బెనర్జీ దాడులకు తట్టుకోలేకనే వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు, వాళ్ళు ప్రతిఘటించలేదు. కాబట్టి అట్లా తెలుగుదేశం శ్రేణులన్నీ బీజేపీలో చేరిపోతాయి జగన్ ఒత్తిడి తట్టుకోలేక. అదేనా జరగవచ్చు, దానికోసమే ఎదురు చూస్తుంది. లేదు, రేపు ఎలక్షన్స్ లో జగన్ నిలబడగలిగితే ఆయన బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా ఇక్కడ విమర్శించిన. కాబట్టి 22 సీట్లున్న జగన్ వదులుకొని 4 సీట్లున్నా లేదా భవిష్యత్తులో ఆ 4 కూడా వస్తే రానటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటుంది? కాబట్టి ఇవాళ వ్యూహాత్మకంగా ఏపీ విషయంలో బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి అది జగన్ తోటి ఉంటే అడ్వాంటేజా, చంద్రబాబు తోటి అడ్వాంటేజ్ ఉందో చూస్తుంది. చంద్రబాబు నాయుడు వీకెన్ అయిపోతే బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ బీజేపీ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కాబట్టే వస్తాం అనగానే జగన్ ని పిలవట్లేదు, వస్తాం అనగానే చంద్రబాబుని పిలవట్లేదు. ఈ రాజకీయ 6 నెలల ముందు, ఏడాది ముందు తన ఎత్తుగా లెక్క ఉంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మన మిత్రుడు బీజేపీ మిత్రులు రఘునాథ బాబు ఒక మాట అన్నాడు, నేను మాట్లాడిన దాని మీద. ఏమన్నాడంటే ఇది ఈటల విషయం, ఈటల విజయం అంటారు కానీ బీజేపీ విజయం అనట్లేదు అని అన్నారు. సాక్షాత్తు నిన్న లక్ష్మణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఈటలకు మేము అండగా నిలబడ్డాం అన్నాడు, మేము అండగా నిలబడి గెలిపించాం అన్నాడు. అంటే బీజేపీ పలుకుబడి ఉన్నది వాస్తవం, బీజేపీ సపోర్ట్ ఉన్నది వాస్తవం, కానీ ఫోర్ ఫ్రంట్ ఉన్నది మాత్రం ఈటల రాజేందర్. తర్వాత ఇవాళ అందరిలో అనుకునేది కూడా టీఆర్ఎస్ మీద బీజేపీ గెలిచింది అన్న దానికన్నా ఇంకా ప్రధానమైనటువంటి అంటే కేసీఆర్ మీద ఈటల గెలిచాడు అనేదే ప్రధానంగా చూస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ బీజేపీ సపోర్ట్ లేకపోతే ఇంతకుముందు మన కాంగ్రెస్ మిత్రుడు కృష్ణతేజ చెప్పినట్టుగా ఈటల రాజేందర్ సర్వ్ అయ్యే అవకాశం లేదు. వాస్తవం అది. ఆయన రక్షణ కోసం ఇవాళ కోర్టులో స్టే వచ్చినా లేకపోతే కేంద్రం వలనైనా కేసీఆర్ సైలెంట్ అయ్యాడు కదా, కొడుకు మీద కేసులు పెట్టిన తర్వాత డిసైడ్ చేసుకుండు ఎవరు ఈటల. ఇక బీజేపీలో చారంది నేను ప్రొటెక్ట్ కాలేను, నేను రక్షించుకోబడలేదు అనేటువంటి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఇవాళ ఈటల రాజేందర్ అలా నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ ఐక్యత కోసం కాకపోయినా పోరాడాలంటే కూడా బీజేపీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అది ఫలితం ఇచ్చింది కదా. ఎలా ఫలితం ఇచ్చింది? కేంద్రం నుంచి ఈడీలు ఐటీలు రంగాల్లోకి వచ్చి గంగుల కమలాకర్ వాళ్ళ మిత్రులు ఉన్నటువంటి 7 గ్రానైట్ ఫ్యాక్టరీలకు అటాచ్మెంట్ పెట్టింది కదా. మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ దుర్వినియోగం చేశారని దాంతో వాళ్ళు వెనక్కు తగ్గారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఎప్పుడైతే చేసిందో సెంటర్లు, స్టేట్ గవర్నమెంట్ ఫర్దర్ గా ప్రొసీడ్ కాలే. ఒకవైపు కోర్టులు స్టే ఇచ్చినాయి, రెండో వైపు స్టేట్ గవర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఈటల రాజేందర్ కొడుకు జోలికి కానీ ఆయన జోలికి కానీ వెళ్ళలేదు. ఆయన ఏం ఆశించిండో అది బీజేపీ నుంచి లభించింది. ఆయనకు పోరాటానికి స్వేచ్ఛ దొరికింది. తర్వాత నిర్బంధం కూడా బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఉంటే ఈ మాత్రం ఓటింగ్ అవకాశం ఉండేది కాదు. నిర్బంధం ఇంకా ఎక్కువ అయ్యేది, ప్రచారం చేసుకున్నటువంటి స్థితి కూడా వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ బ్యాకింగ్, తర్వాత పొలిటికల్ బ్యాకింగ్ ఇవన్నీ బీజేపీ తోడ్పడ్డాయి. కానీ ఫోర్ ఫ్రంట్లు ఉన్నది మాత్రం ఈటల ఫోర్ ఫ్రంట్ నుండి విజయం సాధించాడు. ఆయన మీద జరిగినట్టు మరొక అభ్యర్థిని పెడితే ఇటువంటి రిజల్ట్ రాదు. కేసీఆర్ నికృష్టంగా నిర్బంధంగా ఎల్లగొట్టాడు కాబట్టి ప్రజల్లో సానుభూతి ఉంది, ఆ విధంగా విజయం సాధించగలిగింది. కాబట్టి బీజేపీని ఈటల రాజేందర్ని వేరు చూడట్లేదు, కానీ బీజేపీ సపోర్ట్ తోటి ఈటల గెలిచాడు. ఈటల ఫోర్ ఫ్రంట్ నుండి విజయం సాధించాడు అనేది మనకున్నటువంటి అంచనా. అంటే ఇక్కడ ఇందాక నరేష్ గారు అన్నట్టు ఇక్కడ నరేష్ గారు అన్న పాయింట్ విన్నారు కదా. అంటే ఈటల లాంటి వాళ్ళు అవినీతి చేశారు కాబట్టినే, అలాంటి అవినీతి పరులను భుజానేసుకునేటువంటిది కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది తప్పించి అవినీతి పరులు కాబట్టినే పంపించేశారు, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు అన్నటువంటిది. ఇవాళ ఈటల రాజేందర్ అవినీతి పరుడు అనుకుంటే అది అవినీతి అనుకుంటే రేపు ఎస్టాబ్లిష్ అయినా ఈటల కన్నా ఎక్కువ అవినీతి చేసినటువంటి మంత్రులు ఉన్నారు. ఇది మనకు అందరికీ తెలుసు. ఈటల కన్నా ఎక్కువ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు తెలుసు. తర్వాత అవినీతి చేస్తే అవినీతికి సంబంధించినటువంటి కేసులు పెట్టొచ్చు, లేదా పిలిచి నువ్వు ఇగో ఈ విషయాల్లో అవినీతి చేస్తున్నావా, నీ కష్టం నిన్ను మంత్రివర్గంలో ఉంచడం, నువ్వు అవి సర్దుకోకపోతే అని చెప్పొచ్చు. కానీ అట్లా కాదుగా, ట్రీట్మెంట్ ప్రజల్లోకి పోయింది. కేసీఆర్ ఇచ్చిన ఈటల రాజేందర్ చేసిన అవినీతిని ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ కేసీఆర్ చేసినటువంటి ఆ తీరు ప్రజల్లోకి వెళ్ళింది. ఏది ఈటల విషయంలో అనుసరించినటువంటి వైఖరి ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి
ఖచ్చితంగా ఇవాళ ఆ కేసీఆర్ అభిమానం ఉండి కూడా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, బీజేపీ అంటే ఇష్టం లేనటువంటి ఇంటలెక్చువల్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈటల రాజేందర్ ప్రచారానికి పోయారు. నాకు పర్సనల్ గా తెలుసు, ప్రొఫెసర్లు తెలుసు, చాలా మంది ఇంటలెక్చువల్స్ తెలుసు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీజేపీకి ఈటల దొరకటం అనేది అడ్వాంటేజ్, కేసీఆర్ని దెబ్బకొట్టడానికి, ఈటల కేసీఆర్ మీద గెలవడానికి బీజేపీ సపోర్ట్ కూడా ఉపయోగపడింది. ఈ విధంగా ఇవాళ తెలంగాణ జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఇది కేసీఆర్ కొని తెచ్చుకున్నటువంటి అంశం. ఎందుకంటే పొలిటికల్ గా బీజేపీ అప్పర్ హ్యాండ్ కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఒక చెయ్యి ఇచ్చాడు, ఏది ఈటల అనే ఒక చెయ్యి అందించాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఈజీ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ స్టిఫ్ కాంపిటీషన్, స్టిఫ్ హార్డిల్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆయనే సృష్టించుకున్నాడు. తర్వాత రెండు, ఇంతకుముందు మన టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడినట్టుగా మేము అవినీతి అయితేనే ఎల్లగొట్టాం అంటే ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే మా ఈటలే దొరికిందని ఆ నియోజకవర్గాల ప్రజలు భావించారు. మా ఈటలే దొరికింది అవినీతి చేయడానికి, వీళ్ళందరూ సంపాదించుకోవట్లేదా? ఎవరు సంపాదించుకోలేదు, ఇవాళ ప్రజల యొక్క నాడే. కాబట్టి ఇవాళ ఎవరైనా ఫలానా ఆయన ఆదర్శంగా ఉండని చూపెట్టి ఈటల్ని వెళ్ళగొడితే బాగుండేది. ఏం ఆదర్శం చూపెట్టగలిగారు? చూపెట్టలేదు కదా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా క్రైసిస్ ని స్వయంగా ఆహ్వానించినటువంటి పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. రేపు దీని నుంచి బయటపడటానికి ఆయన అనేక ఎత్తుగడలు వేయాలి. ఆ ఎత్తుగడలు కూడా ఇంప్లిమెంట్ అవుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. రైట్, నరేష్ గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ, నరేష్ గారు నా మాట వినబడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి సార్. సాయి గారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అందే సత్యం గారు విన్నాను, అదే విషయం చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ముందున్నాడు కాబట్టి బీజేపీ పార్టీకి సపోర్ట్ దొరికింది, బీజేపీ పార్టీ సపోర్ట్ దొరికింది కాబట్టి ఇట్లా నిలబడ్డగారు కాదు. దానికి తోడు అంతకంటే ఎక్కువ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడం, వారు ఈటల రాజేందర్ గారికి మంచిగా అండర్స్టాండింగ్ ఉండడం, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు. అయినప్పటికీ కూడా అసలు ఒక బై ఎలక్షన్ లో ఏదో జరిగిపోతుంది, ఏమో అవుతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 బై ఎలక్షన్ 6 కూడా మేమే గెలిచాము. మిగతా సందర్భాల్లో అన్నింటిలో ఏ రకంగా గెలిచాము, ఎంత వన్ సైడ్ ఏ రకంగా ఓటర్ తీర్పు ఉందో మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ రోజు ఒకటే విషయం ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు తీర్పిస్తా ఉంటే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని సోనియామ్మ రాజ్యం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా 3000 ఓట్లకు తీసుకొచ్చేసి ఏ రకంగా దిగదార్చారో, తద్వారా దానివల్ల ప్రాంతీయ పార్టీలు అసలు అంటే ప్రాంతీయ పార్టీలు మనగడ లేకుండా ఉండాలి, అంటే టీఆర్ఎస్ పార్టీని మనగడ లేకుండా ఉండాలని చెప్పి అయితే కుట్రపూరిత వాతావరణం ఉందో దాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. మేము ఒకటి నినాదంతో ముందుకు పోయాం. ఈరోజు దేశంలో గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి మేము గ్యాస్ బండకు బోధం పెట్టు, బీజేపీని గ్యాస్ బండకు దండం పెట్టు, బీజేపీ బొంద పెట్టని చెప్పి నినాదంతో పోయినాం. కానీ ప్రజలు ఏం చేశారు? బీజేపీ వల్ల కాదు, అతను ఈటల రాజేందర్ వల్ల అతను గుండెలో పెట్టుకున్నారు. కానీ ఏమైంది? ఎలక్షన్ తెల్లారి 260 రూపాయల గురించి ఆ గుండె వలిగేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ప్రజలకు ఒకటే విషయం ఏంటంటే, ఏదైతే బీజేపీ అక్కడ భయభ్రాంతులకు గురి చేసిందో, టీఆర్ఎస్ గెలిస్తే దళిత బంధు రాదు, టీఆర్ఎస్ గెలిస్తే ఇంకా సంక్షేమ పథకాలు రావు, లేదా మొత్తం ఆపేస్తారు, మిగతా దగ్గర ఏరియాలు రావు, లేదా ఎట్లా ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి అనుకూలంగానే దానికి అనుకూలంగానే ఈరోజు వీటిలో గెలవగానే ఈరోజు గ్యాస్ ధరలు ఏ రకంగా పెంచారు, ఎలక్షన్ అయిన తెల్లారే ఏ రకంగా పెంచారు కూడా మనం చూస్తా ఉన్నాం. బీజేపీ పార్టీకి చేసినటువంటి పనుల మీద మీరు ఇంతసేపు రఘురామరాజు గారు చెప్పినా, లేదా బండి సంజయ్ గారు చెప్పినా, అరవింద్ గారు చెప్పినా, రాజేంద్ర గారు చెప్పినా, బీజేపీ పార్టీకి మీరు చేసిన సక్సెస్ రేట్ ఏంటి, మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, మీరు ఇచ్చినటువంటి పథకాలు డైరెక్ట్ గా బెనిఫిషియర్కి ఏమందాయి, ఎక్కడా చెప్పడానికి ఏమీ లేదు. కేవలం వాళ్ళ ఎలక్షన్ వచ్చేసరికి ఏదేదో కొత్త నాటకాలు తీసుకొచ్చి క్రియేట్ చేసి ఈరోజు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ వాళ్ళకి చెప్పుకోదగ్గట్టుగా దేశానికి చేసింది ఏం లేదు, దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు, దేశానికి
పైగా ఈరోజు పెట్రోల్ డీజిల్ సామాన్యునికి కూడా ప్రాబ్లం అయ్యే విధంగా ప్రతి ఒక్క ఆ, పెంచిన ఒక్క రూపాయి మీద కూడా అందరికీ ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుందని అందరూ తెలుసు. పెట్రోల్ డీజిల్ మీద ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆ రకంగా పెంచుకుంటూ ఇష్టరాజ్యంగా పెంచుకుంటూ పోతామంటే హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటారంటే బీజేపీ పార్టీ ఎంత పెంచినా కూడా దాన్ని మనం మద్దతించుకోవచ్చు, బీజేపీ పార్టీ రేట్లు పెంచుకుంటూ పోవడానికి మనకు అవకాశం ఇచ్చినాం. దేశవ్యాప్త ప్రజలు మాత్రం అక్కడ నెగిటివ్ ఇస్తే మాత్రం మన హుజురాబాద్ ప్రజలు మాత్రం సపోర్ట్ చేశారు. అది ఈటల గారు చూసి చేశారా లేకపోతే బీజేపీ పార్టీ చూసి చేశారా, బీజేపీ పార్టీ మంచి పని చేస్తుందని చెప్పి పెంచుకుంటూ పోవడం మంచి పని చెప్పి ఆయన నమ్మి చేశారా, ఏది ఏమైనప్పటికీ కూడా మేము కూడా సమీక్షించుకుంటాం. మేము ఏం చేయాలి, ప్రజలకు ఏం తీసుకుపోవాలి, ఈ ఓటమి ద్వారా మేము ప్రజలకు ఏ ఒక్క రైట్ పథకాన్ని కానివ్వండి లేకపోతే వాటికి ఆపకుండా అన్నింటినీ ముందు తీసుకుపోయే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. రైట్ ఫైనల్గా రఘునాథ్ బాబు గారు. గారు ఒక విషయం అందరూ ఏదో అంటున్నారు, ఏమనంటే బీజేపీకి కేంద్రంలో ఈ బై ఎలక్షన్లో ఈ ఉప ఎన్నికల్లో ఏదో చాలా నిరాశాజనకమైన ఫలితాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి 9 నుంచి 15కి పెరిగినాయి ఈ ఎన్నికల్లో. అదేంటి ఆ మాటకు వస్తే కాంగ్రెస్కే తగ్గినాయి ఇదివరకు దీనికంటే. అదేంటి ఓకే, ఒక మమతా బెనర్జీ మాత్రం ఆమె 4 గట్టిగా నిలబెట్టుకుంది అదర్స్లో, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ యాజ్ ఏ హోల్ ఒక టాలీ చూస్తే డెఫినెట్గా బీజేపీ ఇదివరటి కన్నా ఈ ఉప ఎన్నికలు ఇంప్రూవ్ అయింది. కానీ ఇది చాలా చిన్న ఎన్నికలు, దీని పెద్ద ప్రామాణికంగా తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇందాక మన సత్యం గారు ఒక మాట అన్నారు, ఏమని, ఆ అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఈడీనో ఇంకోటో వాడి ఆయన్ని మా సైడు లాగేసుకున్నట్టు చేసుకున్నాము, లేకపోతే ఆ భయంతో ఆయనే వచ్చాడు ఏదో సంథింగ్ అన్నారు ఆయన. కానీ నిజానికి అండొస్తుంది అని అదే ఆయనే వచ్చారని అంటే అదే కదా అంటొస్తుందని. కానీ అదేంటి వాస్తవానికి ఇలాంటి చాలా దుర్వినియోగం చేసింది అప్పట్లో కాంగ్రెస్. చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది మేము. అయితే ఈ కేసు ఆ కేసు అంటే ఇప్పుడు డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కానీ ఏ స్థాయిలోకి అభియోగాలు ఎదుర్కొని ఆ తర్వాత అప్పుడు సిబిఐని కూడా కొడతానని వెళ్ళిన సీఎం రమేష్, అట్లాగే సుజనా చౌదరి చివరికి జిఎస్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీ దగ్గరకు వచ్చాక ఏం కదిలిందని వాళ్ళ ఫైళ్ళు, సరే ఏం యాక్షన్ తీసుకున్నారు, ఓకే పారదర్శకత ఏమైందని? అది పార్టీ స్ప్లిట్ వచ్చారు, చేర్చుకున్నాం. అది దాని గురించి అదేమి ఏదేది అంటే పార్టీలోకి రాగానే వాళ్ళు సత్పురుషులని కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఆపుకుంటున్నారు, అంతకు మించి ఏం సాధించట్లేదు. సరే, దానికి ఇది ఈ పాయింట్కి వద్దాం. ఇప్పుడు మరి సోనియా గాంధీ ఫుల్ పవర్లో ఉన్నప్పుడు అంటే 2004 కన్నా 2009లో సోనియా గాంధీ గారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే అప్పటికన్నా అప్పుడు ఎక్కువ సీట్లు వచ్చినాయి. హయ్యెస్ట్ సీట్లు వచ్చింది ఏపీలో 33, ఇంకే రాష్ట్రంలో 33 పార్లమెంట్లు రాలా, లోక్సభ రాలా. అయినప్పటికి కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆమెకి వ్యతిరేకంగా ఆయన మీద కేసులు పెడతారని తెలిసి కూడా ఆయన బయటకు వెళ్ళిపోయారు, కొనసాగించుకున్నారు. ఆ కేసులకి ఆయన ఎదుర్కొన్నారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మరి కేసుల కోసమే అలాగా భయపడిపోతారని నేనైతే, రాజకీయ నాయకులు అలాగా అయిపోతారని నేనైతే అనుకోను అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఉదాహరణ. 2, కాంగ్రెస్ అలా చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. కానీ నిజమైన గట్టి నాయకులు ఎవరైనా వాటికేం భయపడక్కర్లేదు. ఇకపోతే మరి రఘునందన్ రావు ఎందుకు గెలిచాడు, ఇందాక నేను చెప్పిన మల్కాజిగిరి సంగతి ఏంటి, అవన్నీ ఎలా గెలిచాం. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ దిగజారిపోతుంది. ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యం. తప్పదు, పార్టీలన్నా కొత్త వాళ్ళు రావాలి, కేవలం పాతాలతో పెరగవు. దానికి రేవంత్ రెడ్డి ఎక్సెప్షన్ కాదు. కానీ సరైనటువంటి ఆ ఎక్లమటైజేషన్ అంటాం, అంటే ఆ కలయిక సరైన విధంగా జరగటం లేదు. ఇప్పటికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు లేవు. ఈడు వెళ్ళిపోతారు నాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతారు నీళ్ళు, ఇలా మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆయన కేసీఆర్తో అండర్హ్యాండ్ డీలు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోయేటట్టయితే ఆ కేసు ఓటుకు నోటు కేసు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో ఉంది, ఎందుకు దాని మీద ఏమీ ముందుకెళ్ళట్లేదు. కాబట్టి కాంగ్రెస్
పతన దేశం మొత్తంలో కూడా. వాళ్ళు నిజంగా చెబుతున్నా, వాళ్ళు మమతా బెనర్జీ సిద్ధంగా లేదు కాంగ్రెస్తో కలిసి 2019లో ఎలాగైతే ముందుకెళ్ళిందో వాళ్ళు అలా వెళ్ళటానికి సిద్ధంగా లేదు. ఆమె నేను సొంతంగా నేను గెలుచుకుంటా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే మూడ్లోనే ఉంది. కానీ కాంగ్రెస్ వెంపర్లాడుతుంది నాకు ఎవరన్నా వస్తారా అని. కాబట్టి కాంగ్రెస్ యొక్క దీన పరిస్థితి, దీనావస్థ ఇక్కడ కూడా నిలబెట్టలేవు పార్టీలని. ముఖ్యంగా తెలంగాణ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా నిలబెట్టడం కష్టం. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు, రఘునాథ్ బాబు గారు, అలాగే కృష్ణతేజ్ గారు, అందే సత్యం గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే 2 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలు పెద్ద ఎత్తున చర్చకే తావిచ్చినాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలలో ఉన్నటువంటి తేడా ఒకటే, తెలుగుదేశం పార్టీ ఓటర్ వైసీపీకి టర్న్ కావడం అన్నటువంటిది. అదే సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్ కూడా భారతీయ జనతా పార్టీ వైపుకి టర్న్ కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ రాజకీయ సమీకరణాలు మారుస్తాయో చూడాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికా సప్లం ఏముంది ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.